అన్ని దాంట్లో పెట్టుకుని వెళ్ళాక తీసుకో. ఇవేమో బయటనే కట్టింతా, సాయంత్రం ఆడితో కట్టింతా. వెళ్ళు. రేదిగో ఇది మర్చి ఇది బిల్లు వస్తే బిల్లు, కరెంట్ బిల్లు. రేపు నుంచి మళ్ళీ 3 రోజులు బిజీ నీకు. సుబ్బారాయుడు సెట్ కదా. ఎక్కడ ఉంటుంది చెప్పాడు పెట్టగానండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆడు పెట్టినట్టు. పరమాత్మ అందరూని అప్పుడు లేదు, ఇప్పుడే సెట్ చేసాడు అన్నీ. ఇప్పుడు సెట్ అయింది పరమాత్మ. అందరూ అన్ని పనులు చేయబట్టి ఇది సత్సంగం ఎలా జరుగుతుంది. రా ఇది ఏడ్చు. ఒక్కోసారి అవ్వదు, వేడ అవ్వలేదు. రా ఇది తీసేసుకుని వెళ్ళైతే ఫోటో తీసుకుని పరమాత్మ అందరు సహకారంతో అలా జరుగుతుంది. భగవంతుడు మాకు ఎన్ని ఇవ్వచ్చు. అది దేవుడు కాకపోతే ఏంటి మనకేమవచ్చు? అన్నీ ఆ పరమాత్మలోనే కాబట్టి పరమాత్మే అన్నీ చేస్తున్నాడు. మనం నిమిత్త మాత్రం ఆడొచ్చి పెట్టి అసలు ఇదంతా భగవంతుడే మన అందరిలోనే ఉండి చక్కగా రోజు సత్సంగం చేస్తున్నాడంటే మరి అదా రావటం పెట్టడం ఇవన్నీ బ్రహ్మం. కాదు బ్రహ్మం కాకపోతే ఏంటంటే ఉందంతా బ్రహ్మం. పరమాత్మయే ఎలాగాళ్ళు వస్తారు. పరమాత్మయే అంతే కదా. ఉన్నదెవరు? ఆ ఉన్నదాంతో మనం ఉన్నట్టు ఉండాలి. ఉన్నదాంతో ఉన్నట్టు ఉండాలి అంటే నిత్య నిరంతరం బ్రహ్మంగా మిగలాలి. అందరినీ ఆ దైవ స్వరూపంగా. మరి 24 గంటలు నువ్వు దేంట్లో ఉన్నావో ఆలోచించు. బ్రహ్మంగా ఉన్నావా? బ్రహ్మంగా ఉన్నావా? మాయతో కూడిన మనిషిలా ఉన్నావు. నువ్వు బ్రహ్మాను అని తెలిసాక బ్రహ్మంగా ఉండాలి కదా. ఏంటి కారణం అని మనం తెలుసుకోవాలి. ప్రతి దాన్ని పరమాత్మయే అనుకుంటా అంటే రెండో భావన రాదు. లేకపోతే విభజన లేకపోతే కుదరదు కాక కుదరదు. విభజించుకోవాలి. మన యొక్క తత్వాన్ని తేటతెల్లంగా తెలుసుకుంటా
ఏదవును ఏది కాదు. బ్రహ్మ సత్యం జగత్ విద్య. నోటి వాక్యం బాగానే ఉంటుంది అంటానికి. ఈ మిద్య నిజం అనుకునే కదా గోళ అంతాని. జీవితం బొమ్మ బొరుసుని, కాయిన్స్ ఉన్న బొమ్మ ఓ పక్కన బొరుసు. జీవితాలు అంతే అంతే అంతే. మనం ఎండమావుల దగ్గర బిందులు చెములు పట్టుకెళ్ళినట్టే జీవితం. చూడండి, సంత, ఎగ్జిబిషన్, బజారు, ఎవరికి ఏం కావాలంటే ఎలా తెచ్చుకుంటారు కొనుక్కుని. అవునా? అలాగా ఈ ప్రపంచం అంతా రంగులు వల్ల ఇంకా అలాగే ఉంటాయి. ఎగ్జిబిషన్కి వెళ్తే మనకు కావాల్సింది కొనుక్కుంటామా లేదా? మనకు అక్కర్లేనిది ఏదైనా కొనుక్కుంటామా? కొనుక్కోం కదా. మరి కొనుక్కో. అంత తెలివి ఉన్నప్పుడు ఇదంతా రంగులు వల్ల అని చెప్పినప్పుడు వినాలి కదా. వినాలి కదా. విని ఆచరించుకుంటే ఆనందంగా ఉంటుంది. అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అని మనం అదే పనిలాగా ఉంటేనే ఇదంతా జరుగు. అది ఎందుకంటే కదా, లేకపోతే జరగదమ్మా. పరమాత్మే నేను అన్న భావంతో 24 గంటలు అలా ఉన్నప్పుడే అనేక జన్మల సువాసనలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ వాసన. సువాసన బాగానే ఉంటుంది. సువాసనతో ఎలా వచ్చింది కదా. మళ్ళీ వాసనని మట్టుమాయం చేసేస్తాం. అనేక జన్మల నుండి వచ్చింది. అవి మనం కూడా ఉన్నాయని తెలుస్తున్నాయి కదా. కారణదేవంతో కదా తెచ్చుకున్న కథ అంతా జరుగుతుందా లేదు. అందు గురించి ఏది నేను ఏది నేను కాదు అన్న ఉద్దేశంతో ఉంటాం కాబట్టి హాయిగా నేనుగా ఉండటం. దీనికి అనేక ఉంటాయి. అనారోగ్యం, ఆరోగ్యం, శుభాలు, అశుభాలు, మనసుకి ఎన్నో వినాలి. ఇవన్నీ వింటా ఉన్నా. నేను బ్రహ్మాన్ని అన్నా ఆ గోల్తోటే ఉండగలగాలి. అప్పుడే మనకి వచ్చిన పని అలా మిగలగలుగుతాం. బ్రహ్మంగా మిగల. ఎవరికి వారే ఎన్నతి, ఒకరికొకరికి సంబంధం. మనం ఎలా ఉండాలి? మన భావన దోషం లేకుండా పరమాత్మే నేను అన్న భావంతో. శుభలేఖ ఆ పెన్ను మొన్న మర్చిపోయింది. వెళ్తే పట్టుకెళ్తా పెన్ను అనొచ్చు. ఇప్పుడు చెప్పింది ఎవరికి వారే ఎన్నో తీరు. అవునా కదా? ఎవరికి వారే ఎన్నో తీరు. ఎవరికి వారే ఎన్నో వాక్యం బాగానే ఉంది. దానికి ఈ రంగుల వల్ల కలిసిపోకుండా ఈ ఎగ్జిబిషన్ చూసిందల్లా కావాలంటే ఎన్నని పట్టుకెళ్తాం ఇంటికి. మనకి ఏం లేవో అవి కొనుక్కుంటాం. అది వ్యవహారం. అన్నీ 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 నాకే కావాలంటే ఎగ్జిబిషన్ అంతా పట్టుకెళ్ళి ఎక్కడ పెడతాం? ఇంట్లో. విషయాలు విశ్వచిత్రం అలా ఉంటుంది. 24 గంటలు మనం ఎలా ఉండాలో తెలియకుండా వ్యవహారం అంతా తారుమారు చేసేస్తాం. ఎలా ఉంటే ఉండగలం. తారుమారు ఎందుకు చేసుకుంటున్నాం? తెలుస్తుంది. మనకు తెలీదా? నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మని తెలుసున్నా మళ్ళీ దాన్ని మర్చిపోతాం. ఎందుకంటే అనేక జన్మల నుండి ఉన్న ఆ యొక్క సంస్కారం అట్లా.
మరి ప్రతి ఒక్కళ్ళు జ్ఞానంగా ఉండాలనే కదా కోరికలు అందరికీ, కానీ ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? ఇంద్రధనస్సు ఈ జీవితం ఎన్ని రకాలుగా. నా తప్పు నాకు తెలియాలి. మీకు అర్థమైందా? అంటే ఈ తత్వంలోకి వచ్చాక మన తప్పు మనకు, అంతకుముందు ఇతరులే తెలుపు. అంటే మనం ఆలోచించుకోలేదు, అప్పుడు మనం వైపు చూడలేదు, అందరూ చూసి. అది మీకు తెలుస్తుంది కదా, అందరూ చూసినందుకే కదా. ఇప్పుడు మనకేంటి, మన తప్పు మనం. నేను బ్రహ్మాను కదా, అట్లా మునిగిపోతామేంటి అని అలాగా ఒక ఆలోచన అయినా వస్తాం. అంతకుముందు మమేకం అయిపోయింది మనసు, ఇప్పుడు ఆలోచించడానికి పనిపడుతుంది. అప్పటికిప్పటికి మార్పు. అవునా? ఈ మార్పులోంచే నీ గురించి నువ్వు సెటిల్మెంట్ చేస్తావు. మూలం పరమాత్మ తెలుసున్నా మూలంగా ఉండిపోవటానికి ఏమీ కుదరదు. ఎన్ని ఉంటాయి కారణదేహంతో ఒడిదుడుకులు స్విచ్ అందరికి. రెండు మరి ఇటువంటిది మనం ఎలా తెలుసుకుంటే సెట్ అవుతుంది? అవునా? ఆలోచన ప్రతి ఒక్కరిదే అంతకుముందు తెలుసు, తనది తప్ప ప్రతి ఒక్కరిదే తెలుసు. మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలి అన్నీ ఇరు పొరిగే కాదు, ఇంకా స్వదెత్తిపోయేది మనసు. అక్కడ మన గురించి మనం తెలుసుకోవడానికి కారణం ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నా గురించి నాకు అన్నీ తెలుసు అనే భావంతో. అంటే మనం తెలివైన వాళ్ళు అని ఎంత అహంకారం ఎలా అనిపించింది అనుకున్నా? అహం కదా అయ్యా, మనం అందరూ తెలివైన వాళ్ళని లెక్క. తెంగదంటే ఒప్పుకోం కదా, అసలు ఒప్పుకోంగాక ఒప్పుకోం, శత్రుత్వం తెలిసేసుకుంటాం. అంటే శత్రుత్వం వచ్చేస్తుంది వాళ్ళ మీద. మనం పొగడలేదు కదా, వాళ్ళు తింటారు కదా, శత్రువులు అయిపోతారు. చిత్రం. మరి ఇప్పుడు ఎలా ఉంది? మనకి ఏ గోవలేదు, ప్రపంచం గోల కానీ దేహాల గోల కానీ, దేహం పట్లు ఈ ప్రపంచంలో ఈ రంగుల వల్ల గొడవ లేదు. అప్పటికప్పటికి మార్పులు చూసుకోండి. చూసుకుంటేనే మీకు మనస్సుతో ఎలా ఉన్నారు అవగతం అవ్వాలి. మనస్సు యొక్క ఒడిదుడుకులు అన్నీ తగ్గాలి. అనిపించిందా? నేను బేమో నువ్వు బేమో అంటే కుదరదు. అనుకో, పారాయణంలా చేయగా మన గురించి మనకి ఆచరణలో పెట్టేటట్టు మన గురించి ఆచరణలో పెడితేనే అనుభవం. మిమ్మల్ని ఎవరినే తిట్టను, ఈయన ఒక్కడనే తిడతాను. అరే నిన్నే తిడతాను. అందరూ అనుకుంటారు చంటిని తిట్టరు అనుకుంటారు, కానీ ఆడు ఒక్కడనే తిడతాను. ఎందుకు అలా కదిలిపోతాం, ఎదిగిపోతాం, అత్తమాన్ రంగులు రావటం తిరుగుతాం. ఆ తిరిగినందుకే ఆ కాళ్ళు నరాలు సత్తు ఇంకా కొంత బలంగా ఉండరా, పడుకోరా, రెస్ట్ తీసుకోరా అని అసలు ఫోన్ చేయట్లేదు. నేను చెప్తున్నానా? ఎందువలన పడుకుని ఉన్నాడు అనుకో, రెస్ట్గా ఉంటాడు కదా. పగలు కూడా పడుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళాక నాకు 70 ఏళ్ళు రాలేదు, నాకు 20 అంటే ఎలా కుదురుతుంది? అది ఎంతసేపు నీ కదా, నరాలు తేడా కదా. ఆ నరాల తేడాకి నువ్వు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలో. ఎక్కువ తిరగకుండా ఉంటే ఇంకా బాగా బతుకుతాడు కదా అని నా ఉద్దేశంతో ఫోన్ అయినా చేయట్లేదు. వచ్చినప్పుడు వస్తున్నాడు అంతే, ఎందువల్ల చేయట్లేదు. పిల్లోడు బాగుంది,
మనం ఎప్పుడు కూడా మనం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఉంటాం. అంతే, అదే భావన అందరికీ కూడా. ప్రతి ఒక్కరికి రెస్ట్ తీసుకోండి, ఆ వయసు తిరుగుతారు, మనకెందుకు మనం కూర్చున్నాం అన్నా పెద్దవాళ్ళు అసలు కదలెత్తానే కూర్చోవాలి. మనం కూర్చుంటే కొంత రక్త బిగులు ఉండవు కదా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి. దేహధర్మాలు లేవు కదమ్మా. దేహధర్మాలు లేవు, ఏదైనా వాళ్ళు అడిగితే అంతే, ఇంకా అంతకన్నా పని పని కూడా చెప్పరాళ్ళు. అందులోనేనమ్మా రక్త బిగి ఉండదు కదా. ఎడోళ్ళ కంటే రక్తం పడతా ఉంటుంది, మనకు రక్త బిగి ఉండదు. అంతే, ఎవరికాళ్ళు అందుకని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. నాకు ఏం తెలుసున్నా అసలు ఎప్పుడైనా తెలుసున్నట్టుంటానా. మీ భావాలు ఎందుకు ఎత్తను? తెలివైన దాన్ని కాబట్టి మీ భావాలు ఎత్తట్లేదు. మీరు ఆలోచించుకోండి. నాకు చిన్నప్పటి నుంచి ఎవరిని ఎందువల్ల నా గురించి నేను చూసుకోవటమే నాకు అలవాటు. నాతోనే ఉంటమే అలవాటు. నాతోనే ఉన్నానుకో హాయిగా ఉంటాను. మీ గుణాల గురించి నేను పట్టించుకున్నాను అనుకో నాకు విశ్రాంతి. మరి విశ్రాంతి ఉండాలా లేదా? అందుగురించే నాకు స్వార్థం అనేవారు మా బాబాయ్. అంటే అన్నారు, నేను అలాగే మెయింటైన్ చేస్తాను. అర్థమైంది కదా? ఇలాగే మెయింటైన్ చేస్తున్నానా లేదా? ఎందువలన మనకు కానీ పట్టించుకుని ఆ దురదలో వీడు అంటాడు కదా, దోల్మండి రాసుకుని గోపుకోవటం ఎందుకు అంటాడు. ఆడు రాసుకుని గోపుకుంటా నాకు చెప్తాడు. అమ్మా మీరు అది రాసుకుని గోపుకున్నాను కాబట్టి నాకు అర్థమైంది. ఆడికి అర్థమైంది కాబట్టి అదే చెప్తూ ఉంటాడు వాక్యం. అర్థమైందా? ఎందుకు నీకు ఎంతవరకు ఉపయోగం నీ శరీరం అంతవరకు వాడుకో. ఎగస్ట్రా వాడుకున్నాం అనుకో ముసలోళ్ళు పట్టుసోళ్ళు అయిపోతారా? పట్టుసోళ్ళు ముసలోళ్ళు అయిపోతారా? ఆడు కూర్చుని ఉంటే తప్పు, మనం కూర్చోబోతే తప్పు. అంతే కదా? ఏ వయసులో అలా మనం ఉండాలి. దీనికి మొన్న అనిపించింది, నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి, నాకు అన్నీ నేను చూసుకోవాలను అంటే ఉంది, కానీ ఇంకా బాగా ఉండాలని పెట్టుకున్నాను. నా గమ్యం మరి కాళ్ళు చేస్తూ ఉన్నప్పుడే కదా సత్సంగానికి రావటం. నా గమ్యం నేను చూసుకోవాలను. ఇదంతా ఎలా వచ్చింది? సత్సంగం వల్లనే కదా, రోజు వినబట్టే కదా, మనసు కదిలినందుకే కదా ఆ బుద్ధి వచ్చింది. ఆ కదలకుండా ఉంటే ఏ భావనలో ఉంటుంది? అది అలా హాయిగా ఉంటుంది, ఏమీ లేదు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుస్తున్నా ఆనందతత్వంతో, కళ్ళు మూస్తే అలా హాయిగా ఉంటుంది. కళ్ళు తెరిస్తే ఆనందం. రెండు కూడా బ్రహ్మంలో. మన దేహాలు కళ్ళు తెరిసినా కళ్ళు మూసిన బ్రహ్మంలో. కళ్ళు మూసాం బ్రహ్మంలోనే కదా, కళ్ళు తెరిసాం బ్రహ్మంలో ఉంది కదా. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా బ్రహ్మంలో ఉంది. అది బాగా పాయింటేజ్గా పెట్టుకోండి. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా బ్రహ్మంలో ఉంది. అర్థమైంది? అది ఎన్ని చెప్పినా నేను విన్నట్టు ఉంటాను. అవునా? ఏయో చెప్పేస్తాను, విన్నట్టు ఉంటానే. నువ్వు నిజం అనుకుంటావు, అమ్మకి నేను అన్నీ చెప్పేస్తున్నాను అన్నట్టున్నారు. అసలు ఎవరు చెప్పినా నేను నమ్మ. ఎందువల్ల నమ్మనో తెలిసే, అన్నీ మాయలోనే. నీకు అర్థమైందా? మీరు ఏం చెప్పినా నేను నమ్మను. మీ ఇంటికి వచ్చినా చూడలేదు కదా మీ విషయాలు నాకు తెలియటానికి. నేను అందు గురించి ఎవరి మీద ఏం చెప్పినా నేను అసలు వింటానా. కానీ అలాగమ్మా నాకపోతే స్నేహం ఉండదు కదా. మనం అందరం అయి ఉన్నామని అలా ఉంటాం. అక్కడ పెట్లో ఉంటుంది ఆవిడ. పర్వాలేదు ఉన్నాయి అంటే అందరూ విను, చూడు, మాట్లాడు, స్నేహంగా ఉండు, కానీ నీతో నువ్వు. అదే నా ఉద్దేశం.
నేను ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఏమీ లేదు, నేను ఎవరినైనా ఎక్కడ ఎన్నో చూడను మరి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు అలా అప్పలమ్మ సోదలో వేసారు తగ్గేస్తాం. వయసు వచ్చి కొద్ది అవి ఉండిపోతాయి, నిల్వ ఉండిపోతాయి. నిల్వ నీరు ఉండిపోతే చూడు దోమలు అవన్నీ అలా అయిపోతుంది జీవితం. నీరే జాగ్రత్తగా ఉంటారు లేదా అమ్మలో అందరం ముసలి సత్సంగా వీళ్ళు లేనప్పుడు ఈయన నేను తిడతాను, మిమ్మల్ని తిట్టలేదు ఎవరిని. ఈయన వెంటనే తిట్టేస్తాను. వాళ్ళ ఆవిడ ఎలా పడుతుందో అనిపిస్తుంది. అసలు సెకండ్ మన ఇంటి దగ్గరే మనం పడలేకపోతున్నాం. నోర్మయ్య బాబోయ్ బంగారు నాకు ఊడరా అంటే అలా అనుకోకపోతే రోజు గడవక మేమైనా అంతేరా అలా అనుకుని రోజు గడుపుకుంటున్నామే. కానీ అదంతా నాటకం, బోటకం. గోడ గుడ్డ ఎంతసేపు మన గురించి మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఈ సత్సంగం నిర్వికల్ప సమాస్థితి ఎలా అందుతుంది? ఒకటే మీరు చెప్పే దాంట్లో మీకు మర్మం తెలవట్లేదు. మీరు చెప్పటం వల్ల మీరు ప్యూరిటీ క్వాలిటీ అయ్యి మా ప్యూరిటీ క్వాలిటీ గురించి అందరినీ అలాగే చూస్తున్నాం. మాకు ఇంకా రెండో భావం అనిపించట్లేదు. ఎవరి మనుషులు గుణాలు కనపడట్లేదు, నామరూప గుణాలు చూడట్లేదు. మేము మార్చుకున్నాం, మేము బ్రహ్మంగా ఉంటున్నాం. బ్రహ్మ లక్షణాలతోటి, గుణాలతోటి, భావాలతోటి ఉంటున్నాం. అది ఇంకా స్థిరపడిపోయాం సంశయం లేకుండా. ఇది పాత్ర 100%. ఇది పాత్ర చాలా ఆనందం. ఒక్కడు చెప్పాడు, మరి మీరు అనాలి కదా. ఆడికి నోరు ఉంది, కంట ఉందని చెప్తున్నారు, మరి మీరు అందరూ కూడా చెప్పాలి కదా. నాకు అనిపిస్తారమ్మా, శబ్దం రాదమ్మా, అది నిశ్శబ్దం. బాగా ఉంటుందా? ఇంకా మనం ఎదురోళ్ళు ఎందుకు చూస్తాం, అలాగే మన బేదం ఎందుకని. మా ఆవిడ బంగారం, నేను బంగారంలో ఉంటాం కాబట్టి అందరూ బంగారంలోనే కనపడతారు. ఇది ఎదురోళ్ళ లోపం కనపడదమ్మా. అది అభిప్రాయం అని మనకి అర్థమైపోయింది కదా. ఎవరు ఏమన్నా అభిప్రాయం అర్థమైపోయింది కదండి. మనం చేతికొంటాం. ఎప్పుడైతే ఒక్కటి దాంట్లో తెలిసిందో అన్ని దాటేస్తాం. దాటి విధానం చెప్పు. దాటి విధానం ఒక్కటేనమ్మా. మనకి ఘర్షణ రావట్లేదు ఇంచేత, మనకి అసలు ఆ మనసు ఒత్తిడి రావట్లేదు ఇంచేత. ఎత్తిపోతుంది ఒత్తిడి. మనకి అసలు ఘర్షణ లేదు, మనకి అసలు భావనే లేదు. మరి నేను బ్రహ్మ అనుకునేటప్పటికి ఇంక అన్ని బ్రహ్మ అనుకునేటప్పుడు ఉండదు, కనపడదు, వినపడదు అనిపించదమ్మా. ఎందుకంటే ఎలా ఉండటం కోసమే కదా మన అభ్యాసం 24 గంటల అభ్యాసం ఉంటున్నాం. అయ్యే మాటలు చెప్పుకుంటున్నాం, అయ్యే మాట చెప్తున్నాం, అయ్యే మాటలు అంటున్నాం. ఆ భావంలోనే ఉంటున్నాం. భావ నక్షత్రం కూడా ఆ భావంలోనే ఉంటుంది. ఆలోచనలు కూడా అయ్యే వస్తున్నాయి. భావ నక్షత్రం బ్రహ్మంగా ఉండి వాక్కు ఈ శబ్దం బ్రహ్మంగా ఉంటే శబ్ద బ్రహ్మం, మనసు బ్రహ్మం, ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు అత్తమా ఇదే పని కదా మనకి. రెండో భావం లేదమ్మా, రెండో భావం రావట్లేదు. లేదు కాదు, దాంట్లో చూసాం కాబట్టి అవి పండుటాకుల్లో రాలిపోయినాయి అమ్మా. కోణాలు, భావాలు అంటూ అనిపించుకోవడం అన్నీ అయిపోయినాయి. ఎలా అంటే వాకళ్ళు పూర్వం చుండ మట్టి మెత్తుకోండి, ఆ తర్వాత అలకాలు. ఆఖరి ముగ్గు కాడికి వచ్చాడు అన్నమాట మన అబ్బాయి. మీరు అందరూ ముగ్గు కాడికి వచ్చారా? ముగ్గు పెట్టుకుంటున్నారా? ఎవరు చెప్పండి. ఎందువలన మంచి మాట్లాడతాం కాబట్టి ఆ మంచిని పట్టుకుని వెళ్తారు. అమ్మా సత్సంగం వల్లే అవన్నీ సత్సంగం వల్లే అభ్యాసం. అది అలా 24 గంటలు తిరుగుతూ ఉంటుంది. అమ్మన్నారు మరి మేము చెడు అంటామా?
మంచి చూసి మంచిగా ఉన్నాం వల్లనే అలా చూస్తున్నాం మరి లేకపోతే కలిసిపోయేవాళ్ళం కదా ఇప్పుడు అలా చూసినా అయ్యో ఈ రోజు మనం అలా ఉండేవాళ్ళే సత్సంగం ఏదో తెలిసింది అని నవ్వుకుంటున్నాం అంతే మళ్ళీ జరిగిపోయిందంతా నవ్వు కింద ఉందమ్మా. జరిగిపోయిందంతా అది నిజమనుకుని అయ్యో అయ్యో ఎంత తప్పు చేసేది, అదే నిజమనుకుని ఎంత మమేకమైపోయాను. టైం అంతా వేస్ట్ అయిపోయింది. అసలు జీవితం అదే, వయసులో ఉన్న జీవితం. కానీ ఒక అందుకు సంతోషిద్దాం అమ్మా. అప్పుడు మంచి చేసేమో ఇప్పుడు ఇదన్నీ. మంచి చేశారు, ఇప్పుడు మనం చేయకపోతే జన్మ మన యొక్క మంచి అలా కాదు, గత జన్మ సంస్కారం మంచి జరుగుతాం. మంచి చేయబట్టే ఈవేళ ఇంకా అంతే. అంటే అప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకోలేదు, ఇప్పుడు ఆ సంస్కారమే. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మామ ఉండగలుగుతున్నారు? అవును. అసలు మాటల అన్నీ ఉన్నోళ్ళు మనకేం రోగం, చాలా చాలా అన్నీ ఉన్నోళ్ళు మనకేం రోగం. అవునమ్మా. మామ ఉంటుంటే వ్యతిరేకం అంతా ఆవిడ జీవితం అంతా వ్యతిరేకం. మనకేంటి చూడండి, చాలా ఆనందం. మనకేముంది రోగం ఏంటి? మనకు అన్ని రకాలు ఉంది. మామ అలాగా అంతా భగవంతుడు, చాలా ఆనందం. అవునమ్మా. నిజంగా అలాగా అంతేనమ్మా. ఇప్పుడు అలాగా అలా చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నిన్న అనుభూతులు చెప్తామంటే మరి మరి అది ఎంత ఆనందం వస్తుంది. నిజం మేము అలాగే ఉన్నాం. ఈ ఒక అనుభూతి ఇంటేనమ్మా నాది కూడా లోపల నిజమే కదా, అలాగే నేను ఉంటున్నాను కదా, కానీ సపోర్ట్ చేస్తున్నాం దీనికి. అలా స్థిరంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుందమ్మా. ఇంకా చెదరదు, ఇంకా బేదరదు, ఇంకా చిన్న చిన్నవి ఉన్న మెలకలన్నీ కూడా చేరుకుంటాయి. చిన్నవి ఉంటాయిలే, నిమ్మగా అదే పోతాయి. ఇప్పుడు దారి నడుస్తూ ఉన్నాం అనుకోండి, నడుస్తూ ఉంటే పక్కన చూడు ఏమైపోతుంది, నెమ్మదిగా పోతుంది. అలాగే దారి ఏమంటే కొత్త దారి వెళ్ళేటప్పుడు ముందు వెళ్ళినోడు వెళ్తారు, అలా వెళ్తా ఉంటే ఆఖరికి ఏమైపోతుంది, అందులో ఏ మొక్క మొదలు ఖాళీ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? పాదానికి అసలు మొలదు, మనం నడితే అసలు మొలదు. ఖాళీ అంటే అది బ్రహ్మ చేసిన కాదు బూడిదైపోతుంది కింద. లోపల బూడిదైపోయి ఉన్నాడు కాబట్టి కింద బూడిదైపోతుంది. అర్థమైందా? అంచేత అవన్నీ కూడా మనకి అవన్నీ నేర్చుకోవడానికి నిజం కదా. నడవగా మొక్కే మొలవకుండా చేతితో తీయకుండా దానికి అదే అయిపోతుంది కదా, రోడ్లో అయిపోతుంది కదా. చూడండి, ఒకే రోడ్డు అంటే ఇటు మొక్కలున్నా అసలు మరి చూడండి, ఎంత సందున్నా నడిచి దారున్నా స్కూటర్ దారున్నా అది అసలు మొలవదు కదా. స్కూటర్ నడిచి ఏర్పాటుగా నువ్వు వంకి తిరిగితే వంకి తిరుగుతున్నది, నిదానంగా తిరిగితే నిదానంగా తిరుగుతుంది. నువ్వు ఎట్టు అంటే దారి పడిపోతుంది. ఏం చేత అంటే నువ్వు కూడా అంతే. నీ లోపల దారి కూడా పడాలంటే అంతే. ఏమనాలి? అత్తమాను బ్రహ్మ అని నడిస్తే ఆ బ్రహ్మ వైపు కూర్చుంటుంది, ఇంకేమీ లేకుండా. ఎన్ని మార్గాలైనా గమ్యం ఒకటే. మార్గాలని కాదు, మార్గం ఏర్పడటానికి కాదు ఎవరు, నువ్వే. నీ లోపల మార్గానికి బయట మార్గానికి నువ్వు కనపడుతుంది కదా కళ్ళు. అంత కలుపు మొక్కలో ఉన్న కలుపు నువ్వు తీయకుండానే నువ్వు నడుస్తా ఉంటే, అత్తమా నువ్వు నడుస్తావంటే అది తీయకుండానే అది ఖాళీ అయిపోతుంది కదా. నువ్వు ఊరికే అనుకుంటే నువ్వు లోపల ఖాళీ అయిపోతావనే భావన మనం అనుకునేది. మనం అనుకోగా లోపల కూడా అలాగే దారి ఏర్పడుతుంది. బయట దారి నువ్వు చూస్తున్నావు కదా కళ్ళలోని, నువ్వేమన్నా దారి చేయట్లేదు కదా, నడుస్తున్నావు అంతే. ఇది కూడా ఆచరిస్తే అయిపోతాం, ఇది అనుకుంటే అయిపోతాం. ఇదంతా కూడా మనకి కళ్ళు ఎదురుకుండా ఇలాంటి అనుకుంటే నిజమే కదా. అది అదే దారి పడగలిగింది, నాకెందుకు లోపల పడుతుంది అని ఒక నేరత్వం అని చెప్తాం. వాడు అన్నట్టు చిన్న నలకలు అయిపోతాం.
అసలు కనపడవమ్మా. ఇప్పుడు చూడండి విస్తృతంగానే కాలం వదిలినప్పుడు ఎలా ఉంటుంది అన్ని ఎలా కొట్టుకుపోతాయి అయ్యో వరద వస్తే బురద అందు గురించి కొట్టుకుంటే బెంగెట్టుకోతుంది అయ్యా అసలు అసలు దేని గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనం బ్రహ్మంగా ఉంటామే, అలాగా ఉంటాం అంతే. అది ఉన్నప్పుడు అదే చూసుకుంటుంది అన్ని. ఇప్పుడు మన అమ్మ బ్రహ్మంగా ఉన్నారు, మరి నిన్న ఆంజనేయ స్వామి పూజ చేయించారు, మొన్న అయ్యప్ప ఎందుకు చేయించారు? బ్రహ్మంగా ఉన్నాను, ఏది కావాలో అది చేస్తుంది, బ్రహ్మంగా చేస్తుంది. అందరికి నువ్వు ఉండటమే ముఖ్యం, ఉండటమే ముఖ్యం. ఉన్నావా నీకు ఏం కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు బ్రహ్మమే నీ గురువు, జ్ఞానమే దానికి ఎరువు. నువ్వేమవుతుంది? కల్పవృక్షం అయిపోతున్నావా? అలా చేసుకోగా ఏమవుతున్నావు? కల్పవృక్షం అయిపోతున్నావా? ఇప్పుడు అమ్మ సంకల్పమే కార్యసిద్ధి ఎందుకు అవుతుంది? ఆవిడ త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన ఆవిడ బ్రహ్మంగా ఉంటారు. లోపల శబ్దం చేతులు మూడు బ్రహ్మమే. ఇంకెక్కడ ఏమి ఉండదు ఇంత కల్పవృక్షం అంటే. ఆవిడ ఏదంటే అది ఎందుకు అయిపోతుంది అంటే వాక్శుద్ధి, జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. హాయిగా ఉంటున్నాం మరి. అందరూ హాయిగా అనుకుంటున్నాం. అందరికీ కూడా అమ్మ వాళ్ళు చేసుకున్నంత శక్తి అందరికీ ఉందమ్మా. ఈ సత్సంగంలో అందరికీ ఆ పవర్ ఉందమ్మా, ఏమి సంశయించద్దు. గమ్ముని మరి అదే నెగిటివ్ మాట మాట్లాడొద్దని చెప్తాను. అంతే మనం నెగిటివ్ అనకూడదు, ఎందుకంటే అది లేని దాన్ని ఎందుకు అనుకోవడం. మనం పాజిటివ్లో హాయిగా ఆనందంగా ఉండటం అలవాటు అయిపోతే అమ్మా ఇంకా అభ్యాసం అదే కదా. ఇంక మనకేంటి ఉన్నదాంతో ఉన్నట్టు లేని ఈ దేహం లేనట్టు ఉండటం అంతే. మనలో అందరిలో అంతగా వ్యాపించింది అంతే కదమ్మా. అంచేతే ఒక్కటే ఇంకా గొప్ప భావం ఏంటంటే చేపలు నీటిలో ఎలా ఉంటాయో మనం బయట బాహ్యంగా బ్రహ్మలో ఎలా ఉన్నాం. ఇది గొప్ప మాట. నీటిలో ఎలా ఆడుకుంటుంది చేప, నీరు ఎలా ఉంటుంది? నీరు ఖాళీ అనుకుంటుంది, అది ఆట ఆడుకుంటుంది అందులో. అదేంటా భూమి మీద మనం ఆడుకున్నట్టు అది బయటకు వస్తే చచ్చిపోతుంది, మన నీటిలోకి వెళ్తే చచ్చిపోతుంది. ఎందుచేత దాని ప్రపంచం నీరు, దానికి అది అనుకోవడం. ఆ వాతావరణం దానికి ఇచ్చాడు భగవంతుడు, ఈ వాతావరణం మనకి ఇచ్చాడు. అదేంటా అది అందులో మరి నీటిలో అది ఆడుకుంటుంటే నువ్వు ఆడుకుంటే కుదురుతుందా? కుదరదు. అలాగే ఆ నీటిలో అది నీరు దాని చుట్టూ ఎలా ఉంటుందో పైన కింద అంతా అదే. అలాగే మనం కూడా మన చుట్టూ అదే ఉంది బ్రహ్మం. మన లోపల ఉంది, మన చుట్టూ ఉంది. ఇది మంచి భావం అమ్మా. ఈ భావాన్ని తీసుకుంటే మనం లోపల స్థిరపడిపోతాం. నీటిలో చేప ఎలా ఉందో నువ్వు బయట బ్రహ్మంలో అలా ఉన్నావు అంతే. ఇంకంటే ఉదాహరణ కూడా మాకు అక్కర్లేదు. అది 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 వదిలి బయటకు వస్తే ఎలాగ దేహాన్ని వదిలేస్తుందో బ్రహ్మంగా ఉంటుంది. దేహాన్ని వదిలి మనం ఈ గాలి ఇందులో ఈ రోజు నీటిలో మునిగితే మనం ఈ దేహం వదిలే. అంచేత ఇవన్నీ కూడా ఏ దేహం ఎప్పుడు ఎక్కడ ఎలా వదలాలో అలా వదులుతారు. మనకి మరణ భయం లేదు అంటానికి కారణం అదే. మరణ భయం మనకి ఎందుకు లేదు? మరణ భయం లేదు ఎందుకు లేదు? మనకి ఆల్రెడీ అమ్మ దగ్గరకు వచ్చాక మనం అసలు మన కర్మానుసారం జన్మకు వచ్చాం. ఈ జన్మను ఇష్టంగా చేసుకోవాలి. ఈ కర్మ ఈ దాకా ఈ జన్మ అవదు. అది ఇక్కడ కర్మ కూడా ఎవరికి ఎన్నేళ్ళు ఉన్నాడు, ఇంత వయసు చివరిదాకా ఉన్నాడని ఎవరికి లేదు. ఎవడ ప్రారంభం ఎవడ కర్మ ఎప్పుడైపోతే అప్పుడు వెళ్ళిపోతారు. అది వయసుతో సంబంధం లేదు కదా. మరి కాలం అలాగే ఉంటుంది. మనం వచ్చాక మన వయసుతోటి మనం వయసుతో కూడా సంబంధం లేకుండా కర్మానుసారే జన్మ. కర్మ ఎన్నాళ్ళు నువ్వు చేసుకొచ్చిన కర్మ నుంచేవో దాన్ని ఆచరించి శరీరం ఉంటుంది. ఈ కర్మ అవగానే శరీరం వదిలేస్తావు. అది యవ్వనమా, చిన్నతనమా, మధ్యతనమా, ముసలితనమా అనేది కూడా ఏమీ లేదు కదా. అది దేహాన్ని వదలటానికి వయసుతోటి దేనితోటి కాలంతో పని లేదు, కర్మతోటే పని. కర్మ అవగానే కాలంలో కలిసిపోతాం అంతే. అందరూ అంటే మనం అంతే. రేపటికి రూపు లేదు. నేను ఏదో ఎప్పుడో మా పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాక వస్తానంటే అన్ని ప్రారంభం ఎప్పుడు దాకా ఉందో నీకేం తెలుసు?
ఆ లోపల అయిపోవచ్చు. అంచేతే రేపుడికి రూపు లేదంటారమ్మ. రేపుడికి రూపు లేదు, మంచి పనికి వాయిదా వేయొద్దు, వెంటనే నేర్చుకో అమ్మ. ఇవన్నీ కూడా మరి మనందరూ చేసి పనులమ్మ అలా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనం అందులోకి వెళ్ళాం, మనం నిలబడలేం. వాయిదాలు వేసినోడు ఎప్పటికి వాయిదాలు ఎవడేస్తాడు? తమో గుణం ఉన్నోడు వాయిదాలు వేస్తాడు. తమో గుణం వాయిదాలకు మూలం. తమో గుణం ఉన్నోడు ఆధ్యాత్మికలో నిలబడ్డు, అసలు అడుగు పెట్టడు. అంచేతే బద్ధకం బద్ధశత్రువు అంటారమ్మ. మరి బద్ధకం బద్ధశత్రువు, బద్ధకం ఉన్నా ఆడికి అందరూ శత్రువులు అయిపోతారు. ఎందుకంటే ఎక్కడికి రమ్మన్నా వెళ్ళటానికి వెళ్ళడం, బస్సు ఎక్కాలన్నా కొడుకులు ఎక్కడం, ఒళ్ళు బద్ధకం. ఎవరి దగ్గరికి వెళ్ళినా పెళ్లికి వెళ్ళమంటే వెళ్ళడం, మొత్తం అయిపోయి వెళ్తాడు. అన్ని అంటే అన్ని అలా బద్ధకం సురుకు ఉండదు కదా. బద్ధకం అంటే సురుకు లేదు, వెళ్ళాలి అనే భావనే ఉండదమ్మా. అది ఒక నిద్ర మీద ఉంటుంది, తిండి మీద ఉంటుంది, నిద్ర మీద ఉంటుంది. రెండో దాని మీద ఉండదు. తమో గుణం తిండి నిద్ర అని చేస్తే మరి అవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో గుణాలు ఉండొచ్చు మనకి. ఆ గుణాలన్నీ ఉన్నాయన్నీ ఎగిరిపోయి ఈ జ్ఞానాగ్నిలో అన్ని బూడిదైపోయి నువ్వంతా సత్వగుణంతో ఉన్నావు. ఇప్పుడు సత్వగుణం శుద్ధ సత్వగుణం అంటే కట్టి పుల్ల, ఎండిన పుల్ల కూడా అగ్నిహోత్రం. కట్టి పుల్ల కాదు, పచ్చి పుల్ల, ఎండి పుల్ల, వంకర్ల పుల్ల. ఏ వంకర్లు ఎన్ని గుణాలున్నా, ఎన్ని రకాల వంకర్లున్నా అన్ని కూడా ఆ జ్ఞానాగ్నిలో అన్ని ఒకటే. ఎందుకంటే దానికి ఏమీ తేడా లేదు. బూడి చేసేస్తుంది. ఏమవుతావు? విభూతి అవుతావు. అర్థమైందా? మనందరూ కూడా ఈ జ్ఞానాగ్నిలో మనలో ఉన్న గుణాలన్నీ అగ్నిలో వేసి మనం విభూతిగా తయారై ఉన్నాం. ఇప్పుడు మనకి ఇంకా గుణాలు లేవు, భావాలు లేవు, ఏమీ లేవు. ఏంటి ఇక్కడ నుంచి అక్కడ కదలాలన్నా కూడా మన ప్రమేయం లేకుండా చూడండి. ఇలా 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 ఎలా జరుగుతుంది? ఆ బ్రహ్మం ఆ పరమాత్మ చేసి అమ్మ. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకున్నామో, మనం తెలియనప్పుడు ఏం తెలియలేదు. మన గురించి మనం తెలుసుకున్న తర్వాత ప్రతి క్షణం ఎలక్ట్గా ఉంటున్నాం, రాజులా ఉంటున్నాం. యాచించేవాళ్ళ ఉండట్లేదు, బంట్లో ఉండట్లేదు, రాజులా ఉంటున్నాం. చెప్పేవాళ్ళ ఉంటున్నాం, చెప్పించుకోవట్లేదు. అంతే కదా. ఎవరు కూడా చెప్పించుకోవట్లేదు మనం. ఇప్పుడు ఎవరికైనా మనం నువ్వేం చేయాలో చేసేస్తున్నాం, చెప్పించుకునేలాగా అసలు లేవు. ఎందుకులా చెప్పించుకోకూడదు, నేను చేయవలసిన పని చేసేటమే అనిపించుకోకూడదు. ఇవన్నీ మనకి అసలు బాగా అభ్యాసం అయిపోయింది. అవునా కదా? మరి అలాగే అభ్యాసం అయినప్పుడు ఇంక మనం ఇంకోటి ఎందుకు చేస్తాం? మనం చేయట్లేదు ఇప్పుడు. అవునండి. అంటే అది ఇవన్నీ కూడా మనం ఈ మాట ఏం చెప్పుకున్నా అంతే. అది వెలిగిందా? అదే చేస్తారు. నువ్వు ఇటువంటి భావాలతో మాట్లాడుకుంటేనే మన జీవన విధానం తెలియబడి వెంటనే మెరుగు పెట్టినట్టు అవుతుంది. మెరుగు ప్రతిరోజు శకనం కూడా మెరుగు పెట్టుకోవటానికి మన భావాలని ఇలాంటివన్నీ చెప్పుకోవాలి. అమ్మా. ఇప్పుడు మనం వైరాగ్యం అనేది అనుకుంటాం కాదు, ఉండాలంటే నీకు ఆ భావాలు రావాలి, ఆ భావాలు వినాలి. ఆ భావాలు నీ చుట్టూ ఉన్నోళ్ళ దగ్గర నీ చుట్టూ ఉన్నోడు కూడా ఆ భావంలో ఉండాలి. అలా తయారు చేసుకోవాలి. ఇల్లుని అలా తయారు చేసుకున్నప్పుడే ఇల్లే హిమాలయం ఎప్పుడవుతుంది? హిమాలయం ప్రశాంతత రావాలి కదా. ప్రశాంతత ఎప్పుడవుతుంది? నువ్వు అందరికి ప్రేమను పంచితే నేను ప్రేమలో ముంచుతాను, అప్పుడే కదా ప్రశాంతత వస్తుంది. మరి అవన్నీ కూడా నువ్వు అన్ని చేసుకోవాలి అని చెప్తాను. అన్ని చేసుకుంటూనే అన్ని కూడా పరిస్థితులు మనం అనుకూలంగా చేసుకుంటున్నాం. పరిస్థితులు మనకు అనుకూలంగా ఎవరికి ఉండవు. ఇది మాత్రం బాగా ఉంటే పుడతామా? పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉండవు.
పరిస్థితిని అనుకూలంగా చేసుకుని దాన్ని హాయిగా మలుచుకున్న వాడే జ్ఞాని, ఇప్పుడు చూడండి, ఏమీ లేదు మనకి. వాడే బ్రహ్మజ్ఞాని. పరిస్థితులు ఆ, అన్న మాటే ఉండదు. బ్రహ్మంగా ఉన్నప్పుడు ఏముంటుంది? అంటే ఇక్కడ పరిస్థితులు కష్టం వచ్చినప్పుడు చూడండి, నాకే వచ్చింది అంత వస్తుంది, నువ్వు చేసుకున్న ప్రారంభం ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో అలా వచ్చేస్తుంది పండు. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నామో మనం ఏం చేస్తామంటే, ఓ దేనికన్నా రెడీగా ఉంటాం, దేనికన్నా ఇష్టపడతాం. అసలు అది కష్టమని అనుకోం, ఇష్టమైనప్పుడు ఏదైనా దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకు వచ్చేస్తుంది, ఆత్మ ధైర్యం వస్తుంది. ఇక్కడ సత్సంగంలో మనకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు చూడు, ఎవరైనా మాట్లాడితే ఇది వరకు ఏడుస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు మరి దానికి మాటకు మాట చెప్పి ధైర్యం వచ్చిందా లేదా, నువ్వు నిలబడి ధైర్యం వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? తెలుసుకున్నావు, నిజాన్ని తెలుసుకున్నావు, నీలో ఉన్న బలాన్ని తెలుసుకున్నావు, నీలో ఉన్న శక్తిని తెలుసుకున్నావు. అది టైం వేస్ట్ అవ్వకూడదు ఆ, అన్నది బాగా బాగా తెలుసుకున్నావు, పెట్టుకోవాలి. బాగా బాగా టైం వేస్ట్ చేసుకోకూడదు. అది ఏ క్షణాన్నైనా సరే, ఆ, ప్రతి క్షణం ఏ క్షణాన్నైనా ఈ దేహం ఏ క్షణంలో పోవచ్చు, దీనికి క్షణం మనది కాదని మనకు తెలిసిపోయింది కాబట్టి ప్రతి క్షణం ఎలక్ట్ గా 100% బ్రహ్మం అని, ఇది పాత్రని బ్రహ్మం అని అందరికీ తెలిసిందమ్మా. ఇది పాత్రగా వాడుతున్నారు, ఇది బ్రహ్మంగా ఉంటున్నారు, సంశయం లేదు. ఇక్కడ రెండు బ్రహ్మలా ఎవరైనా సంశయాలు ఎన్నో ఉన్నాయా? బాగానే ఉంటున్నారు కదా. ఈడు అన్నాడు ఎంతో ఎంతో ఉన్నా కొట్టుకుపోతాయి, వాటి గురించి ఆలోచించుకుంటాం. ప్రవాహంలో కొట్టుకుని నిజంగా అంతే కదా. ఏదైనా మనసు వచ్చినా మీరు ఇంక దానికి జడవకండి, అదే వరద వస్తుందమ్మా, బురద ఎలా అయిపోతుంది? బురద కనపడుతుందా? శుభ్రం జ్ఞానం అనే ఈ వరదలో అన్ని అలా కొట్టుకుపోతాయి, ప్యూరిటీ అయిపోతాం. మన జ్ఞానాగ్నిలో అన్ని కూడా అలాగా శుభ్రం అయిపోతుందంట. అంటే ఇది ప్యూరిటీ క్వాలిటీ అంటే నీళ్ళంటే మనం వడకట్టడానికి, చెక్కు పెట్టడానికి, 4-5 ఫిల్టర్ చేయడానికి. మీరు లోపల ఎలా చేయాలి? బ్రహ్మంగా ఉంటూ భావాలు, గుణాలు, నడకలు ఫిల్టర్ అయిపోవాలి. అమ్మా తీపి తినమంటే ఏమన్నాను? అమ్మో వయస్సు వచ్చింది, శ్లేషం పెరుగుతుంది, నేను తిన్నాను అని చెప్పాను లేదా? అప్పుడే నాకు 20-30 ఏళ్ళ నుంచి తింటలేదు. అంటే అంతకుముందు తిన్నట్టు తింటలేదు, అప్పుడప్పుడు తింటాం. అది మనకి షుగర్లు ఏమి రాలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందువల్ల దాని గురించే మళ్ళీ తగ్గుతాము. వీటికే జడిసి తింటలేదు కదా. మరి మనకి జన్మలని, కర్మలని అన్నీ మనకు కనిపిందంటే ఇంకెలా మనం ప్రవర్తిస్తాం? అమ్మని చూసి నేర్చుకోవాలనుకుంటా కానీ తప్పులు అడిగేస్తాం. నిజంగా మళ్ళీ తగ్గుతాం. మళ్ళీనేమో ఉమ్ము, అసలు కథ అంటే తీపులు తిన్నవాళ్ళు కథలు, అంత గోల ఎందుకు? ఎలాగ షుగర్ లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటే రావు కదా. దాని బదులు ఇంకోటి తినొచ్చు కదా. అమ్మ అంటే ఏదైనా అంతే, ఎవరికైనా అంతే. మొన్న 3 రోజులు అయిందమ్మా, రంపలెట్టేసి చెప్పింది తెలుసు. మా దొడ్లో చెరికాయలు కాసినాయి అమ్మ. ఆ చెరికాయలు పట్టుకొచ్చి చెరుకు రసం తీస్తానంటే తీస్తాను అన్నాడు. అది తీసుకున్నాం. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేసాను, ఎలా తయారైంది ఎక్కువ వచ్చింది కదా, ఎక్కువ వచ్చింది. ఏం చేస్తాం, మా ఆవిడ 1 గ్లాసు తాగింది వద్దండి, మా డ్రైవర్ 2 గ్లాసులు తాగాడు, నేను 5 గ్లాసులు తాగాను. తాగేసిన తర్వాత తాగేసి చెప్పాలి కదా. అప్పుడు చెప్పాలండి అది ఎలా తాగాడు కాదు, అమ్మని తీర్చేద్దాం అంటే నాకు నవ్వు వచ్చింది. తినకూడదు తెలుసుకుని కూడా అలా కాదు, కింద నుంచి జలుబు ఇది కట్టేనా ఫ్యాను? అక్కలేదు, నాకెందుకు అందరి కోసం అంటే దేని ఫలితం దానికి ఉంటుంది. మరి దేని ఫలితం దానికి ఉంటుంది. నాకు అనిపించింది, ఓహో ఇదే కథ. ఇది కాక వచ్చినప్పటి నుంచి
అసలు మాటే మారిపోయింది. ఏంటి నిన్న ఉపన్యాసం ఇవ్వలేదు, మాట ఎలా మారింది? మన వచ్చాను కదా ఆ రోజు వెళ్ళేటప్పుడు అనమాట. అయ్యప్ప పూజ అసలు ఎరగొట్టి బ్రహ్మ అమ్మ చేసిన తప్పు చెప్తే పోతుంది. పోతుంది దేహానికి, ఇది ఇంకొకరికి ఉపయోగపడుతుంది, ఇంకొకటికి ఈ దేహం ఇక్కడ నలిగిపోతుంది. ఇగో సీతాదేవి ఆ బంగారు అలాగే మీరు కోరారు కాబట్టి నిన్న సాయంత్రం చెప్పింది వీడు చేసినట్టు మీకు అర్థమైంది కదా. నిన్న సాయంత్రం కథ చెప్పలేదా? ఇలా అంట అలా చెప్పాను. మా చంటి ఇలా తింటానంట, అలా మేకేసాడంట. ఆ మేకలో ఆ మేక తినేస్తే ఏమన్నా చూస్తూ నేను ఎంత తిన్నాను అన్నాడంట అని నేను చెప్పాను. నువ్వు వెళ్ళాకని జరిగిందా లేదా? తలపోటు ఏమీ లేదు కదా. అంటే ఏ మంది అయింది కదా తాగి మంది అసలు కదా. అలా కదరా, సంవత్సరానికి సరిపడి పండిస్తున్నావు కదా వరి ఆర్గానిక్ ఏదో అని. అవి మొత్తం మొత్తం వండేసుకుని ఆ బియ్యంలో ఓ బండి అన్నా ఎంతో బండి నుండి బోల్డ్ అవుతుంది కదా. ఒకసారి మింగే కాదు ఆడి పండించి చెరుగడంట ఇక్కడ వీడి కూడా తగలయ్యా. అందు గురించి ఇందాక చెప్పాడు, చిన్న చిన్న నలకలున్నా అయ్యే పట్టుకుపోతాయి. అంతో ఎంతో ఉండే ఇప్పుడు ఈ జన్మకి అంటే అంతో ఎంతో ఉంటాయి కదా. అది ఎంత ఉండాలో అంత ఉంది. మళ్ళీ అంత ఇంత అనుకోండి, మాకు జన్మ అయితే ఎంత కావాలో అంత ఉంది. అంత ఉండే వచ్చాం తక్కువ అంత ఇంత అనుకుంటామా, మాకు ఎంత కావాలో అంత ఉంది. ఎంత అవుతే మేము జన్మరాజ్యం చేసుకుంటామో మా దగ్గర అంత ఉంది. బ్రహ్మ హస్తంగా అందరి దగ్గర వెనక ముందు అవుతుంది, అంతేగాని కంగారు పడవచ్చు. విరక్తి కాదండి, అక్కడ తెలుసుకునేటప్పటికి వైరాగ్యం వస్తుంది, తృప్తి వస్తుంది, ఇష్టపడిపోతాం, నమ్మకం వస్తుంది. నాకు ఇది తప్పకుండా నేను ఈ అడ్డంలో బుడ్డంకాయని ఎందుకు చెప్పాను, అది చదవలేదు, ఆ పేపర్ అంతా నలిపేస్తున్నాడు. అక్కడ ఏదో వదిలేస్తాడు, ఇక్కడ ఏదో ఉంటాడా, ఆడికి తెలీదు. ఆడి పెళ్ళం ఎలా పడుతుందా అనుకున్నాను. తల్లిదండ్రులు కనీసం వదిలేస్తారు ఇలాంటివి. అలాగే అన్నవాడు అలాగే నువ్వే బంగారం. చదువు అమ్మా. పొరుగెందుకే మనసా, అయ్యి బాబోయ్ ఆడితే పొరుగెందుకే మనసా. చూడండి, నిజంగా ఇవన్నీ కూడా మనం వైరాగ్యంగా ఉన్నాం కదమ్మా. ఇవన్నీ కూడా పాటలోనే పాడుకోవచ్చు, ఆటగానే ఆడుకోవచ్చు, ఉపన్యాసంగానే చెప్పవచ్చు. అన్ని రకాలు ఉంటాయన్నమాట. అన్నీ ఉంటే మనకి ఓ డిస్పెడితే ఇంకోటి. ఇప్పుడు టీవీ ఛానల్ చూడండి, ఛానల్ ఎలా మార్చేస్తూ ఉంటాం. అట్లా మనం చూడం, ఎందుకు చూడాలనిపిస్తుంది. స్థిరం లేనివాడు మారుతాడు. అంతే భక్తి పెట్టుకుంటే భక్తో, పాటలు పెట్టుకుంటే సినిమా పెట్టుకుంటే సినిమా. ఎలా ఛానల్ మార్చేస్తాము అలాగే బ్రహ్మంగా ఉన్నప్పుడు కూడా అత్తమాను కళ్ళు మూసుకుని ఉండగలరా, ఉండలేము. ధ్యాస ధ్యానం కదా. ధ్యాస ధ్యానాల్లో ధ్యాసలో ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? భగవంతుడి గురించి అనుకోవాలి. నేను అందరికీ ఆడు అర్థంలో అర్థంగా ఎప్పుడు అందరికి చెప్పానా లేదా చెప్పండి.
ఎప్పుడు సన్ని సంటాడు, ఆఖరి వరకు సంటే చెబుతానా లేదా? అంతేనమ్మా, నువ్వు అంతేరా. అంతే. నేను ఆఖరి వరకు మేము కూడా నిన్ను లెక్క పెట్టుకోము నీ అందరికి. అమ్మా, నేను మీకు ఆ చిన్న పిల్లలు మీకు ఆ, అలాగే పెద్దోళ్ళు, వీళ్ళందరూ పెద్దోళ్ళు. నాకు మా అమ్మ చిన్న పిల్లోడు ఎలా ఉంటాడో అలాగే మనం భావాలు గుణాలు నడకలు అలా ఉంటున్నాయమ్మా. చిన్న పిల్ల అలాగే తినేయటం కూడా అలాగే. ఏమన్నా మా అమ్మ అమ్మకంటే బాగా చూసుకునే వాళ్ళు ఒకరు ఉంటారా? అమ్మకంటే మంచి గురించి మన గురించి ఆలోచించే వాళ్ళు ఒకరు ఉంటారా? మన గురించి బాపు అని వాళ్ళు అమ్మకంటే ఎక్కువ ఉంటారా? మరి ఇన్ని రకాల అమ్మ ఉన్నప్పుడు ఎక్కేందుకు అమ్మ ఏమంటే మనకి ఏదైనా నేను ఎవరికి చెప్పినా మంచిగా మంచిది అర్థంలో బుడ్డంగా అంటాను. ఇంకా అంతకన్నా అండి ఏమనాలి? ఎవరు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఆడిని ఎవరైనా తిట్టినా నేను పట్టించుకోను. ఆడంతే కదా, ఆడికి ప్రాణం వెళ్ళే వరకు ఆడు అలాగే ఉంటాడని వదిలేస్తాను. అంతే కదా. అంతే అంతే అసలు రెండో మార్పు లేదు. లేదు. మార్పులు చేతులు కూడా ఉండదు. ఇలాగ అమ్మ నవ్వుతా నవ్వుతా హాయిగా అందంగా ఉండటం మన జీవితం. అంతే, అది వచ్చిన పని, అది వచ్చిన పని. ఇది ఆఖరి జన్మ కదా, గబగబా తినేసి గబగబా తింటే మళ్ళీ బాగా ఎక్కువ చదివేదామా తక్కువ చదివేదామా? అమ్మో, కాదు, ఇది ఆఖరి జన్మ కదా. మళ్ళీ ఆ కోరుకుంటే మళ్ళీ వచ్చేస్తాం. వద్దు మనకి అన్ని హాయ్. అందరికీ పాపం కొత్త వరకు తెలియక సంటే ఇలా ఉన్నారంటే అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు పాపం అలా తెలపి చూస్తారు. ఏంటి నన్ను అందరూ విచిత్రంగానే చెప్తారు, మీరు అలా చూపిస్తారు. జోకరు జోకరు పరుగెందుకే మనసా. చూడండి, నిజంగా ఈ వరకుల పరుగులు ఎందుకు మనసా అని అంటున్నా. పరుగెందుకే మనసా, నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా. పరుగెందుకే మనసా, నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా. ఇది ముందు చదివితే నవ్వపోతాము. ఉరుకెందుకే కదమ్మా అందరూ ఉరుకెందుకే మనసా సదా ఎరుకలో ఉండక. ఉరుకెందుకే మనసా సదా ఎరుకలో ఉండక. ఇదిగా చదివేదంతా మనసుకే, ఉండేదంతా మనసుకే, అంతా మనసుకే. చదివినప్పుడు బుద్ధిమంతుల్లో చదువుతాడు. మరి పోయినప్పుడు ఇంద్రియ నిగ్రహానికి పాపం ఆడేం చెప్తాడు? ఆ రొంపొచ్చి టైం వచ్చింది అంతే, అలా అనుకో. అబ్బాయి దాని గురించి పట్టుకుంటే పడుకుంది నమ్మకి నాకు ఏ ఆహారం నాకు దాని అది వంతాలు చూసుకుంటుందా. మనకి దాని బోర్డు ఉంటాయి, నాకు దాంట్లో ఉంటాయి. మంచి భయపడక్కలేదు, బాధపడక్కలేదు, అందరికీ ఉంటాయి. అది భయపడిన భయపెడుతుంది. భయపడ్డావా పరిగెత్తింది, ఎదురు తిరిగావా తాగాను. ఏం తాగిపోతుంది దాన్ని కట్టి అలా కట్టి బ్రహ్మాత్మ చూసారా. ఇది ఇంటికి వెళ్ళాక ఇదంతా మనకు ఉదాహరణ కోసం బ్రహ్మ ఈయన తీసుకొచ్చింది. మనకి అన్ని ఈడి మీద చెప్పుకోవచ్చు మనం. మరి నిజంగా ఈ మనసు యొక్క పరిగెందుకే మనసుని ఒక ప్రశ్న, ఎందుకు అలా పరుగు ఎప్పుడు వచ్చింది? ఈ సత్సంగానికి వచ్చాక ఈ మనసు పరుగని ఇవన్నీ మనకు తెలిసింది. అంచేతే మనసు గురించి ఇలాగా అనుకో, మనసు వచ్చినప్పుడు ఇలా అనుకో. పరుగెందుకే మనసా
నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా? నీకు తెలుసుకున్నావు కదా ఇప్పుడు. అప్పుడు పరిగెత్తావు, రైతే అది కరెక్ట్. అప్పుడు పరిగెత్తావు నీకు తెలియక. ఇప్పుడు నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసుకున్నావు కదా, మరి పరుగు ఇంకా ఎక్కుతావా పరుగు? అది అంచేత పరుగు ఎందుకు పరిగెడుతున్నావో మనసా, దానికి సమాధానం చెప్తాను. ఇది దానికి పరుగు మనసు చెప్తున్నది. అదేందా ఉరుకెందుకే మనసా సదా ఎరుకులో ఉండక సమాను నీకు అడిమేది ఇడిమేది ఇంకా వరుసగా ఎన్ని పొద్దు ఏం చేయాలి? సదా నువ్వెవరు బ్రహ్మాడు ఆ ఎరుకులో ఉండు. హాయిగా ఎందుకు ఆడుకోవడం ఈడుకోవడం మనకి వదిలే. అయిపోయింది అది అయిపోయింది. అప్పుడు అలా నెమ్మదిగా తగ్గుతా ఉంటుంది. అలా తగ్గుతా. ఒకసారి మౌనంగా ఎవరితో మాట్లాడకపోతే బతుకున్న వాళ్ళు అందరూ అవసరం ఉంటుంది కదా, అందుకని సన్నంగా తగ్గించుకోవాలి. ఒకసారి నేను ఎవరితో మాట్లాడను అని తలుపులేసి కూర్చోకండి. అమ్మలో సన్నంగా మీతో మీరు ఉంటూ వాళ్ళని ఊరికే పలకరించినట్టు పలకరించు. అర్థమైందా? అలా నెమ్మదిగా మీ గురించి మీరు ఏంటి 10 రోజులు తలుపులు వేసుకుంటారు, 11వ రోజు వచ్చి బయటికి ఈ ఎలకన్నం చూస్తాం కిటికీలోంచి. నేను కదా అంటే బయట చూపు అలవాటు అయిపోయి బంధించుకున్నా కిటికీలో ఉండదా భద్ర కొట్టేస్తుందా ఇంకెక్కడ లోపల కళ్ళు అంటే మొత్తం లోపల ఎక్కడ లోపల వచ్చేస్తుంది కదా, భద్ర కొట్టుకొచ్చేస్తున్నాం బయటకి. అనుమానం లేదు. అంచేత బయటికి ఇవ్వద్దు, లోపలికి ఇవ్వద్దు. సమస్థితిలో దాన్ని ఆటగా దీన్ని ఆటగా తీసుకుని నీకు అది ఉపయోగించుకుని చక్కగా ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని హాయిగా ఉండు. మనకి పెళ్ళైన కొత్తలోని అత్తవారింట్లో ఎవరింటికి వెళ్ళినవారు చూడు, అది మనకి ముందులో సిరాకెత్తిపోతుంది. ఆ తర్వాత అలవాటే ఎక్కడికి వెళ్ళబుద్ది. అది క్రమశిక్షణ అని ఏం జరుగుతుంది, ముందులో సిరాకెత్తిపోతుంది. ఆడుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి పెళ్ళయ్యాక అమాంతంగానే ఆడుకోవాలని ఉంటుంది. ఈది గుమ్మ ఎక్కకూడదు, పెట్టగుమ్మం. అదే బయటకు వెళ్ళకూడదు, ఈది గుమ్మలోంచి పెట్టగుమ్మలోంచి. ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తర్వాత ఉండి 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 ఇంకా మనసుకి కదలే బుద్ధి ఆలోచించుకుంది. అది ఒక క్రమశిక్షణ. పెద్దోళ్ళు పెట్టింది బాగానే ఉంది, కానీ అప్పుడు భరించేటప్పుడు సిరాకెత్తిపోయేది ఆ గంతులు అలవాటు. అమ్మా అవన్నీ ఎందుకు? షుగర్ జబ్బు వచ్చాడు, షుగర్ జబ్బు ఎందుకు వచ్చింది? విపరీతమైన స్వీట్లు తినేటి వల్ల దానివల్ల ఎక్కువ వస్తుంది అంటారు కదా. విపరీతమైన వచ్చిన తర్వాత డాక్టర్ తినొద్దు అన్నాడు. అప్పుడు నీ పరిస్థితి ఏం కాదు చూసి ఏం చేస్తాను? ఎంత భ్రమలో పడిపోతావు, ఎన్ని కోణాలు గుర్తేస్తుంది లోపల. అన్ని స్వీట్లు ఎక్కువ తినాలని ఉంటుంది, తింటే చచ్చిపోతావు. లోపల తినమంటుంది, చచ్చిపోతావు అని చెప్తుంది మనసు తినమంటుంది, మరి చచ్చిపోతావు. తినమంటుంది, ఏం చచ్చిపోతావు. రెండు చెప్తుంది, ఏం చెప్తావు? తినేస్తే చేస్తారు. అని చేత అమ్మ ఇక్కడికి వచ్చాక తినరమ్మా. ఇక్కడ మనసులో ఉన్నప్పుడు దేహభావంలో ఉన్నప్పుడు తినేస్తారమ్మా. ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక గురించి తెలుసుకున్న తర్వాత నిగ్రహ శక్తి వస్తుందమ్మా. ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేకపోతే అంటే అందరికీ అలా ఉంటారు ఇలా ఉంటారు అని కదా. కొంతమంది మాత్రం తప్పకుండా మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే నమ్మకం వస్తుందమ్మా, మన మీద మనకు నమ్మకం. ఇదంతా ఇంద్రియాలే కదా, ఆకర్షణే కదా, ఈ దేహమే జడం కదా అని ఇవన్నీ కొన్ని ఈ మాటలు వచ్చి మరి ఇప్పుడు పత్రిజీ జ్ఞానముళ్ళు అందరూ మరి నీసు మానేస్తారు. ఏం చేత ఇంకా అలవాటు ఏం చేత దాని గురించి అస్తమాను అవి శవాలు తింటారా, ఆ శవాలు ఇవి అని నేను చెప్పింది చెప్పకుండా చెప్పాను. మరి దాటిగా చెప్పాను. శవాల మీద వ్యాపారం చేస్తారా అని నువ్వు ఉపన్యాసం చెప్పావా? ఉపన్యాసం అలా ఇచ్చి కూడా మామూలుగా కోడిగుడ్డు గురించి చెప్తే మీరు ఇప్పుడు గుండా చచ్చిపోతారు. కోడిగుడ్డు అలా చెప్పేవాడిని. మరి దాని గురించి అక్కడ వాతావరణం అది అక్కడ అలా చెప్పేసాను అంతే. చేత ఇప్పుడు మాంసం గురించి చెప్తే ఒకటి చచ్చిపోయిన శవం
శవాన్నే కదా మీరు తింటున్నారు. అది బయట పెడితే 2 రోజులు ఎలా వాసన వచ్చేస్తుంది, మరి లోపల వేస్తున్నారు, లోపల ఎలా కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి కంపు వచ్చేలా. అది తిన్నోళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కంపు వస్తుంది. ఆడు శవం ఇవన్నీ చెప్పావా? ఇన్ని కాదు చెప్పా చెప్పి 5 సంవత్సరాలు మానేసి ఆహార నియమం లేదు కదా. అమ్మ దగ్గర ఆహార నియమం లేదు ఉంది. అమ్మ ఏమన్నారు, ఒరే నీ నీ లోపల భావనలో అది తప్పే, అది తప్పని నీ భావన కూడా అనిపించే మానే. కానీ బలవంతంగా తినాలనుకుని ఎవడో మానేమన్నాడు, నువ్వు తినాలనుకుంటే తినే, మానేయాలనుకుంటే మానే. లోపల నిగ్రహం ఉండాలి, లోపల భావనలో క్రీడ అవ్వాలి. భావనలో తినకూడదని ఒక్కొక్కటి అనుకో మానే. పైనేమో ఎవడో మానేమన్నాడు, నువ్వు మానేసి పైన మూతి కట్టుకుని కింద లోపల ఆడెవడో ఏదో తినొద్దన్నాడు, తింటే బాగుందంటే ఇంకా దానికంటే తినలేదు. నువ్వు తినకపోయినా నీకు ఆ దోషం వచ్చేస్తుంది. అలా తెలిసిందమ్మా ఇక్కడికి వచ్చాక. నా చేత లోపల గొడగొండ ఎత్తుకు అంచేత మానైతే ద్రవ్యం శుద్ధిగా మానాలి. మానకపోతే శుభ్రంగా తినేయాలి. ఏం తిన్నావా? బ్రహ్మాత్మ. ఇప్పుడు ఒకటి బ్రహ్మాత్మ వచ్చింది కదా, ఇది బ్రహ్మ, అది బ్రహ్మ, అదా బ్రహ్మాత్ముడు. ఇంకా మిగిలితే బ్రహ్మ అమ్మ అంతే. ఇక దాంతో అయిపోయిందా అంటే ఇక అంతకంటే అదేమన్నా బ్యాలెన్స్ ఉంది. అదే నేను ఎప్పుడో చేస్తాను అమ్మ బ్రహ్మాత్మను. చెప్పిందమ్మా, తిప్పించేదమ్మా, అడిగించేదమ్మా, అంత అమ్మ అదా. ఏ తెలాలో పెట్టిదమ్మా, నాకేం కావాలో నాకు తెలుసా. చేస్తే మనందరూ కూడా అందరూ అంతేనమ్మా, అందరూ అంతే. నేను చెప్పింది తప్పు అయితే మీరు తప్పని చెప్పండి. భావనలో కూడా భావన దోషం. అసలు మనకి మరి మనోమౌనం ఉన్నవాడికి జన్మలు వస్తాయి, ఎందుకు వస్తాయి? మౌనంలో ఉన్నాడు, మనోమౌనం, మళ్ళీ జన్మలు ఎందుకు వస్తాయి? అక్కడ మనోమౌనం మూతి శబ్దం మూసాడు కానీ లోపల భావన మూయలేదు అమ్మా. మనోమౌనం కాదు, శబ్దమౌనం. శబ్దమౌనం అది విశాల గురువు గారు ఎలా చెప్పారు, మన పట్టేస్తున్నాడు ఊరు చెప్పే. మరి మనోమౌనం కాదు, శబ్దమౌనం మౌనం కాదు. శబ్దమౌనం వల్ల 100% నువ్వు కర్మ లేకుండా ఉండవు. శబ్దం ప్లస్ మనసు మౌనం అవ్వాలి, మనసు మూగపోవాలి. అదేంటా మనసు మూగపోయినప్పుడు భావన రాదు. శబ్దం వల్ల భావన రాదు. శబ్దం అంటే సౌండ్ రాదు కానీ లోపల అన్నీ ఆడేస్తూ ఉంటాయి, పాడేస్తూ ఉంటుంది, ఆడేస్తూ ఉంటుంది, నేనేస్తూ ఉంటుంది. అది మరి అప్పుడు అది కంటిన్యూ అయిపోతుంది భావనా దోషం. అందుకే భావనా క్షేత్రం మారుతుంది. సత్యంగానికి వచ్చండి ఇక్కడ మారుతుంది. లోపల మారిపోతాయి. ఇక్కడికి వచ్చాక పైన ఏం కాదమ్మా, లోపల ఆటోమేటిక్గా ఆ క్షేత్రం లోపల ఆలోచనలు మారిపోతాయి, భావనలు మారిపోతాయి, నడకలు మారిపోతాయి, సూపులు మారిపోతాయి, చేతలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఏం చేత ఇక్కడికి వచ్చిందన్నా తెలుసుకునేటప్పటికీ అది అసత్యం అని తెలిసిపోతుంది, అది తప్పని తెలిసిపోతుంది. అది ఆనందాన్ని ఇవ్వదు, శాశ్వతమైన ఆనందం కాదు, అది క్షణిక ఆనందం అని బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు కోరుకుంటావో మరి అవన్నీ అల్పం కదా. కొంచెం ఉంటే కొంచెపోతాయి. మరి కొంచెం పోయి దాన్ని కోరుకుంటావా? ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండి కోరుకుంటావా? చెప్పు, నీకేం కాదే కావాలంటే ఏం చేయాలి? బ్రహ్మంగా ఉండాలి, బ్రహ్మ నడవాలి. బ్రహ్మంగా ఉన్నప్పుడు తప్పకుండా అందరికీ ఇది మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి అర్హత, హక్కు అన్నీ ఉన్నాయి. ఎవరు చేసుకుంటారు ఉంది కదా పరమాత్మ. అన్నీ అంతేనమ్మా, అన్నీ అంచేత ఇవన్నీ కూడా అమ్మా ఒక్కొక్క మాట ఒక్కొక్కరు చెప్పింది
ఇంకొకరికి మంచిది. నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడ్డాను, పాపం ఆయన తప్పు చేసి పశ్చాత్తాపడ్డాడు, మనం తప్పు చేయకూడదు అని ఇంకొకరికి అది ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని, జ్ఞాని ఎప్పుడవుతాడు? ఈ జ్ఞాని గురించి నడిచి చూస్తాం కదా మన ఇంట్లో, అవన్నీ ఎందుకు మన ఇంట్లో మన నడతలు చూసి మన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? మనల్ని ఇది వరకు ఎట్లా చూస్తున్నారా, ఇంకా ప్రేమగా చూస్తున్నారా? చూస్తున్నారు. నీ నడక మారింది, భావన మారింది, నీ ఆలోచన విధానం మారింది, ఆప్యాయత, ప్రేమ, కరుణ, దయ అన్ని నీకు ఆటోమేటిక్గా వచ్చినాయి. అదేమన్నా నువ్వు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే ఆ భావన నీ మారిపోయిందో, అయ్యో దాన్ని ఇప్పుడుదాకా అన్నమే అనకూడదు అని ఆడే మార్పు. అది ఎక్కడ మార్పు? నీలో మార్పు. నీలో మార్పు ఎదరోడుకు గోడకు బతికినట్టు కొడుతుంది. అంతే నీ మార్పు ఆడికి కొడుతుంది. మనం చెప్తే మారమ్మా, అమ్మ ఆచరించి అనుభవించి అవి నరకలోనే మాట్లాడామన్నా, ఎలా నడు అలా నడు అని ఎవడ అంటారా? ఏమన్నా అని చూస్తేనే మనకు అర్థం. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక గురువు యొక్క లక్షణాలు నాకు ఎక్కడ చూడని లక్షణాలు అమ్మ దగ్గర నాకు వచ్చింది. నాకు అనిపించింది అదే నిజం. నాకు అక్కడే నేను సరెండర్ భావం అంటే వీడికి అనిపించిన వల్ల నిజం, నాకు నిజం. ఇది నా అభిప్రాయం. అలా నా అభిప్రాయం. ప్రపంచంలో నిన్న రంగారావు గారిని అడిగాను. ఏమండి ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు మరి అమ్మ దగ్గర ఉన్నాయా అని అడిగాను. 100కు 100 ఉన్నాయన్నారు. ఎందుకు అనిపించింది? గురువు అంటే ఏంటో ఆడు తిరిగారు కాబట్టి అది తెలుస్తుంది. గురువుకి ఏ లక్షణాలు ఉండాలి? త్రికరణ శుద్ధిగా, మనసావాచ కర్మన, నోటితో ఏం చెప్తే చేతుడే చెయ్యి. అర్థమైందా? ప్రతిఫలం అనేది ఆశించకూడదు. ప్రతిఫలం ఆశించకూడదు, కీర్తి కాంక్ష ఉండకూడదు. కనుక గురువు చేశారనుకోండి, నేను ఈ బాడీ అయితే మీకు పేటం ఏదో అన్ని చేసేది. మీరు నన్ను ఒక తాపుతాన్ని అలా మీరు డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో పెట్టేసి గమనం అయిపోతారు కదా. అందరికీ చెప్పేది కదా మీ ఎంతగా ఈ గదిలో కూర్చుని నేను కాదు తింటారని నేను ఎన్నిసార్లు అన్నాను. ఎందుకంటే గమనార్థం కొంతమంది తెలియ కూడా తెలుసుకుంటే 3 మంది మారుతారు. అంటే తెలుసుకోవాలనే భావన మనమే కల్పించాలి. రారు ఏంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం కదా. డిఎన్ఆర్ కాలేజీలో మోక్షం ఏమీ నచ్చలేదు. జన్మరాహిత్యం కావాల్సిన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతే నమ్మి ఎన్నిసార్లు నాకు జన్మరాహిత్యం, ఈ జన్మలోనే జన్మరాహిత్యం, తిరుగులేదు. మానవ జన్మ ఇచ్చిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం చేసుకునే హక్కు ఉంది, అర్హత ఉంది. అది తెలియజెప్తారు. మీరు అందరూ జన్మరాహిత్యం చేసుకోవచ్చు. పేపర్లో ఇలా వేసేయాలి, బస్సులు ఇలా వచ్చేయాలి. అహం బ్రహ్మస్మి అంటే అహం బ్రహ్మస్మి అంటే ఇది ఏంటి? చలో అసలు మామూలు వస్తారనుకుంటున్నా. సరే జన్మలే లేవంటే ఎవరు రారంట. తెలవదు, ఇసిపెట్టిపోయారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏదో డబ్బు కోసం ఎవరు చెప్తున్నారన్న, చాలా మంది డబ్బు మీద మనశ్శాంతి ఆడు చెప్పింది నేను నాన్న చెప్పింది. డబ్బు మీద అంట, డబ్బు మీద వ్యామోహం తగ్గిందమ్మా, తగ్గిందమ్మా. జనం మీద వ్యామోహం తగ్గింది, వాళ్ళ మీద వాళ్ళ వ్యామోహం పెరిగింది. నీతోటే నీకు ఆనందం, నీతోటే నీకు నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు హాయి అనే ఒంటరిగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వరకు నా కుటుంబం నా 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 అనేవారు. ఒక్కరు కనబడుతున్నాడు, కరోనా వస్తే ఒకరు కనబడట్లేదు. తెలిసింది బ్రహ్మ. ఇక మీరు అందరూ పంచపక్ష పరిమాణాలు పెట్టండి. ఇందులో బాగుంది. సర్వమే అమ్మా బ్రహ్మాత్మను. చూడండి, సర్వమే నీవని నమ్ముతావు,
సర్వమే నీవని నమ్ముతావు, నరుడుగానే నటనలెన్నో చేస్తావు. చూడండి, సర్వమే నీవని నమ్ముతావు, నరుడిగానే నటనలెన్నో చేస్తావు. దేహభావంతో ఎన్ని నటనలు చేస్తావు. చూడండి, పరమే ఒకటి ఉన్నదని, పరమే ఒకటి ఉన్నదని, నీ స్వగృహమే అది అని. మీ స్వగృహం ఏది? పరం. మీ లోపల చూసారా, పరమే ఒకటి ఉందని. ఇది కాదు, ఈ బాహ్యం కాదు, పరం ఇంకోటి ఉంది. నీ స్వగృహం అది, అసలు నీ ఇల్లు అది. ఏనాడు గ్రహిస్తావు? ఎప్పటికి గ్రహిస్తావు? ఇది ఈ ఇల్లు నిజం అనుకుంటాం, ఈ ఖాళీ నిజం అని ఎలా అనుకుంటాం రా? ఈ ఖాళీలో ఎలా ఉంటాం? ఈ ఇల్లు అయితే మనకు నేను ఇచ్చింది అనుకుంటాం. నిరాకారాన్ని ఎలా తెలుసుకుంటాం? అది అనుభవించదమ్మా, అనుభవించదు అమ్మా. చూడండి, చూసారా, పరుగెందుకే మనసా నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా? అది తెలుసుకునైనా ఉరికెందుకే మనసా సదా ఎరుకలో ఉండక. చూడండి, మరి అన్నీ కూడా మనం అలా ఉండాలి. మనం పరిగెత్తాం, ఆగు, పరమాత్మ ఉన్నాడు తెలుసుకో. ఇలాగన్నమాట. ప్రశ్న అంటే మనసుగా దేహభావం కూడా చెప్పి బ్రహ్మభావంలో ఉండమని చెప్పారు. దీనికి ప్రతి మాటకి పరుగెందుకే మనస అంటే దేహభావం కూడా ఉన్న మనిషి పరిగెత్తురా కాదు. మరి బ్రహ్మభావంలో ఏంటి? నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా? నువ్వు తెలుసుకో, ఆ పరమాత్మ ఉన్నాడు తెలుసుకో. ప్రతి మాటకి అంతరార్థం అలా తెలుసుకోవాలి. ఉరికెందుకే మనసా? ఉరుకుతావు ఎందుకు? ఎగిరి పడతావు ఎందుకు? సదా ఎరుకలో ఉండక, ప్రతి క్షణం నీలో ఉన్నట్టు ఉండక, నువ్వెవరో బ్రహ్మానివి, ఆ బ్రహ్మంగా హాయిగా ఉండు ఆ ఎరుకతోటి అని చెప్తున్నారు. చూసారా, సర్వమే నీవని నమ్ముతావు. నేను నాది అంటే ఇదంతా నేను నాది అంటూ నమ్ముతావు. నరుడిగానే నటన ఎన్నో చేస్తావు. నేను నరుడిగా ఈ దేహభావంతో నేను నటన చేస్తావు. ఎన్ని రకాలు, ఎన్ని వేషాలు వేస్తావు, ఎన్ని అవతారాలు ఎత్తుతావు. కానీ పరమే ఒకటి ఉందని, నీ స్వగృహమే అది అని. ఏనాడు గ్రహిస్తావురా నువ్వు? నీకు ఇది కాదు, ఇది నిజం కాదు. నీకు పరమే ఒకటి ఉంది. అంతరంగంగా నీకు ఆధ్యాత్మిక విద్య తెలుసుకో. నీకు ఉన్నది పరం ఇంకోటి ఉందని తెలుస్తుంది. అది నీ స్వగృహం. నువ్వు అక్కడి నుంచి వచ్చావు, అది తెలుస్తుంది. అది ఏనాడు గ్రహిస్తావు? అది మరణం అంటే భయము నీకు. నీ స్వరూపమే దిక్కు నీకు. మరణం అంటే భయం. ఆ భయం పోవాలంటే నీ స్వరూపం, నువ్వెవరో బ్రహ్మం, ఆ బ్రహ్మమే దిక్కు నీకు. సరే, మరణం అంటే భయం నీకు, నీ స్వరూపమే దిక్కు నీకు. సరే, మరణ భయం పోవాలంటే నీకేం చేయాలి? నీ స్వరూపం ఏంటి? బ్రహ్మ, ఆ బ్రహ్మమే నీకు దిక్కు. శరణంటే కరుణించువాడు నీలోనే నీ లోపలే ఉన్నాడు. నువ్వు శరణు అంటే అదే, నువ్వు అదే బ్రహ్మ అంటానంటమ్మా. అసలు నా లోపలికి నన్ను చూడవా? నీలో ఉన్న నన్ను చూడవా? నా వైపుకు ఒక అడిగేస్తే నేను తీసుకుపోతాను నిన్ను. నేను లోపల ఉంటే బయట ఎక్కడో ఎదుగుతావు ఎందుకు? ఎక్కడెక్కడో తిరుగుతావు ఎందుకు? భగవంతుడు అని నేను నీ లోపల ఉండగా. చూసారా, శరణంటే నన్ను శరణను నా లోపలికి రా. స్పందించువాడు నీలోనే గలడు, నీ లోపలే ఉన్నాడు. వాడే బ్రహ్మం. చూసారా, అర్థమైందా? మరి ఈ భావం వజ్యం కాదు, ఆట. అది నువ్వు వైరాగ్యం కావాలంటే అలా పడి. కాదురా నిజం కాదురా ఇది నిజం కాదురా. ఏది నిజం కాదు? ఈ దేహం. కాదురా నిజం కాదురా. పంచభూత దేహం నిజం కాదురా. ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహం నిజం కాదురా. కాదురా నిజం కాదురా. పంచభూత దేహమే నిజం కాదురా.
పాత్రరా పాత్రరా అది నీ పాత్రరా, పాత్రరా అది నీ పాత్రరా. సంచితాలు సంచితంపే మోసేటి మట్టి కుండరా, నీ సంచితం అంతా మోసే మట్టి కుండ. ఆ పాత్ర ఏమవుతున్నది? నీ సంచిత గత జన్మ సంస్కారాలని మోసే మట్టి కుండరా. చూసారా? కాదురా నిజం కాదురా, పంచభూత దేహంబే నిజం కాదురా. పాత్రరా అది పాత్రరా, అది నీ పాత్ర. పాత్ర ఎవరి పాత్ర? అది నా పాత్ర నాది, నీ పాత్ర నీది. అది మరి ఏం చేసుకొచ్చి ఏం చేస్తున్నా పాత్ర? సంచితంబే మోసేటి మట్టి కుండరా, ఈ సంచితాలు మోసేటి మట్టి కుండరా. ఇది నిజం కదా మరి. ఇంకేత మోహంలో పడబోకు, జన్మల్ని పెంచుకోకు. మోహంలో పడబోకు. మోహం అంటే నేను మమకారం అహంకారాల్లో పడకనైనా జన్మల్ని పెంచుకోకు. అహంతో దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. అహంకారంతో, నేను నాదనే అహంకారంతో దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. కాదురా నిజం కాదురా, పంచభూత దేహంబే నిజం కాదురా, ఈ పంచభూతాల దేహం నిజం కాదు. సరే, మోహంలో పడబోకు, జన్మల్నే పెంచుకోకు. మోహంలో ఉండే మనం జన్మలు పెంచుకుంటున్నాం, అది వద్దు. అహంతోటి దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. నేను అహంకారం మమకారాలే బంధహేతువు అంటున్నాడు. బ్రహ్మ నడతయే నా వల్ల కాదంటే, బ్రహ్మ నడతయే నా వల్ల కాదంటే, చెమ్మ చీకటిలో వల్లకాడికే వల్లకాడే విల్లవునురా. నీకు వల్లకాడే ఏమి లేదు. చిమ్మ చీకటిలో, ఈ చిమ్మ చీకటి అంటే ఏంటి? నష్టాలు ఎన్నిట్లో ఏంటి? నీకు చిమ్మ చీకటి అంటే మనసుతోటి, ఈ బాధలతోటి నీకు లోపల వీలుగా నీకు కనపడదు. చీకటి ఏంటంటే ఆరాటం పారాటంతో ఇంక అలాగే నీకు ఉంటావు. దానికి ఏమవుతుంది? వల్లకాడే ఇల్లవునురా. చూసారా? సత్వముతో స్వచ్ఛంగా సాగితే, సత్వం నీలో ఉన్న సత్యం, దాంతో నీలో ఉన్న తత్వం నీలో ఏముంటే బ్రహ్మతత్వంతో స్వచ్ఛంగా సాగితే ఆత్మజ్యోతియే నిన్ను కాపాడురా. నీ లోపల ఉన్న జ్యోతే నిన్ను కాపాడుతుందిరా. చిల్లుకుండ వంటి ఆయువు, ఈ ఆయువు ఎంతేముంటుంది? చిల్లుకుండలో నీరు ఎలా తరిగిపోతుందో నువ్వు కూడా ఆయువు అలా తరిగిపోతుంది అయినా చెప్తున్నారమ్మా. మరి ఇవన్నీ కూడా మరి ఎలాంటి మాటలు చూసారా? ఇవన్నీ కూడా మళ్ళీ పుట్టకుండా బ్రహ్మంగా నిలువు. నువ్వు ఈ చెల్లుకుండ వంటి ఆయువు మళ్ళీ పుట్టకుండా బ్రహ్మంగా నిలువు. మరి అలా నిలవాలంటే సత్సంగం, ఆచరణే కావాలి. సత్సంగంలో వినాలి, మననం చేయాలి, నీ విద్యార్థులు ఆచరణలో ఉండాలి. ఆచరణ అనుభవం అప్పుడు దాకా నీకు అర్థం అవదు అని చెప్తున్నారు. ఇదంతా అనుభవించేదమ్మా, ఎవరు ఇచ్చేది కాదు. అంతా తెలియజేస్తారు. వాడు భావాలు దారి చూపించారు కానీ నడవలసింది నువ్వే. అన్నీ కూడా మార్గాలు చూపించారు కానీ ఆ మార్గం అంటే వెళ్ళవలసింది నువ్వే, నడవలసింది నువ్వే, చేసుకోవాల్సింది నువ్వే. అంతేగాని ఇది ఎవరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. అది మరి రజోగుణంతో కీర్తినే కాంక్షిస్తే, నువ్వు రజోగుణంతో కీర్తినే కాంక్షిస్తే పై లోకాలకు, చూసారా? రజోగుణంతో కీర్తినే కాంక్షిస్తే పై లోకాలకు చప్పట్లు వెంట రావుగా. ఇక్కడ నువ్వు అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నావు కదా కీర్తికి. ఆ తప్పట్లు పైలోకాలకు వెళ్ళినప్పుడు నీకు కూడా ఆ తప్పట్లు నీ వెంట రావుగా. ఈ తప్పట్లు నీకు కూడా రావు, నీ వెంట రావు అని చెప్తాను. బ్రహ్మస్మరణయే చేయగా తరించి పోవుదువులే. హరించిపోతాయి, ధరించిపోతావు, అలాగా హాయిగా ఉండిపోతావు. ఇతరా బ్రహ్మస్మరణే చేయగా, నువ్వు ఆ బ్రహ్మస్మరణే చేయగా ఏం జరుగుతుంది? హరించి నీ లోపల అన్ని చెడు హరించిపోతాయి.
ధరించిన తర్వాత ఏం చేస్తా ధరిస్తావు. నీకు అన్ని అన్ని తెలుసుకుని అన్ని ఖాళీ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ అందులో ఈ బ్రహ్మజ్ఞానాన్ని నింపుకుంటావు. ధరించిపోవులే, ధరించిపోతావురా తప్పకుండా. చూడండి మరి అన్నీ కూడా మనం ఈ మాటలన్నీ కూడా అలా చెప్పుకుంటే అలా ఉంటుంది. ఆటరా ఇది ఆటరా, ఆటరా ఇది ఆటరా, ఆపరాయిక ఆపరా, ఆటరా ఇది ఆటరా. చూసారా, దేహానికి ఇది వినోదం, జీవునికేమో నినాదం. దేహానికి వినోదం, దేహానికి దేవునికి వినోదం, జీవునికేమో నినాదం. దేవుడు ఈ ఆట వినోదంగా చూస్తాడు. నేను ఇలా పంపితే ఎలా ఆడుతున్నాడా, నా బిడ్డ నేను ఇలా లక్షణాలతో పంపితే ఎలా చేస్తున్నాడా. జీవుడికేమో నినాదం, ఆరాటం. జీవుడికేమో చూసారా, యోగికేమో దరహాసం, భోగికేమో సముద్రం. అంటే యోగికేమో దరహాసం, భోగికేమో సముద్రం. అంటే అది సముద్రం ఇంకా ఈతనే ఉంటాడు ఆ సముద్రం. అర్థమైందమ్మా. యోగికేమో దరహాసం, చక్కగా దరహాసంగా అలా హాయిగా ఉంటాడు. అక్కడ కొండల మీద వచ్చి నీరు జలపాతంలో ఉన్నట్టు అంత ఆ స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు, హాయిగా ఉంటుంది. అలాగా ఇది భోగికేమో సముద్రం, ఈత దానికి అవతల ఉండదు కదా, ఈతనే ఉంటాడు సముద్రం. అది భోగి అంటే భోగికేమో. ఆత్మను దర్శిస్తే జీవితం సులభం, జన్మే ధన్యం. నువ్వు బ్రహ్మంగా ఉండి ఆ బ్రహ్మాన్ని నువ్వు దర్శింటే అంటే ఆ జ్ఞానోదయం కలిగితే నీకేమవుతుంది, జన్మ ధన్యం. తప్పకుండా అనుభూతి పొందితే నీకు జన్మ ధన్యం. ఇంకా అది పొందిన తర్వాత అందులోనే ఉండిపోతా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే జ్ఞానానుభవం ఎప్పుడైతే నీకు అనుభవించావో నీకు ఏమీ ఉండదమ్మా, ఏమీ ఉండదు కాదు, ఏమి దాని ముందు అన్నీ సున్నా. అదే కోరుకుంటావు, అందులో ఏమి ఉండదు, అలా ఉండిపోతావు. ఇక్కడ కోరిక ఉండదు, కోరికలకు ఏమి ఉండదు, మనసు ఉండదు, ఇంద్రియాలు ఉండదు, ఏమి ఉండవు. అలా లైవ్ అయిపోతావు, బ్రహ్మంలో లైవ్ అయిపోతావు. అందులో ఆ కాంతిలో అలా ఉండిపోతావు. ఇంక నీకు కాంతి అనేది అదే, ఇంక రెండోది ఉండదు, అదే నువ్వు అయిపోతావు. అదే అందులో నువ్వు ఉండిపోతావు, ఆ లైవ్ అయిపోతావు బ్రహ్మంలో. అంతటా ఉన్న బ్రహ్మంలో నువ్వు బ్రహ్మంగా లైవ్ అయిపోయి అందులో నువ్వు ఆ అనుభూతిని పొందుతావంటే దానికి టైం తెలియదు, కాలంతో ఆకలి ఉండదు, దాహం ఉన్నట్టారు కదా. అందులో ఆకలి అనిపించదు, దాహం అనిపించదు. కాలంతో అసలు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు ఏముంది, అలా ఉండిపోతారంటే. మరి ఎందుకు ఉండిపోతే ఈ దేహం ఏమవుతుంది, దేహం అప్పుడు అది తీసుకునే శక్తి వల్ల, ఆ విశ్వశక్తి వల్ల దేహానికి కూడా శక్తి వస్తుంది. దేహం చక్కగా, దేహానికి ఏమి ఇబ్బంది ఉండదమ్మా. అలా కూర్చుంటే దేహానికి ఆహారం అక్కర్లేదు, శ్వాసే ఆహారం. ఆ అదే శ్వాసలోనే విశ్వం నుంచి ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వల్లే మొత్తం అన్ని కూడా ఆయన దేహం దేవాలయంలా ఉంటుంది, లోపల దేవుడిగా ఉంటాడు. అది ఇక్కడ ధ్యానంలో నీకు జరిగే ప్రక్రియ అది. అందుకే అమ్మ మొన్న తొలి ఏకాదశి నుంచి ఎప్పుడూ చెప్తున్నారు, అందరూ ధ్యానం చేసుకోండి. అది టైం వద్దు, ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎంతసేపు వద్దు అంత. ఇంకా దీనికి ఒక టైము వద్దు, ఒక సమయం వద్దు, ఒక లిమిట్ వద్దు, ఒక నియమం వద్దు, ఏమి వద్దు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా నువ్వు ధ్యానం చేసుకో. జ్ఞానం వింటున్నావు కాబట్టి ధ్యానం చేసుకుంటే నీకు శుభ్రంగా ఆ అనుభూతి పొందుతావు. తప్పకుండా అందరూ పొందుతారు, అందరికీ సాధ్యం, అసాధ్యం ఏమీ లేదు. అంచేత అది అలా చేసుకోమని అమ్మ ఇప్పుడు మన తొలి ఏకాదశి నుంచి నన్ను అత్తమ్మ ఆవిడ చెప్తారు అనేప్పుడు అదే ధ్యానమే మా పరాకాష్ట. ధ్యానమే ఎన్ని తెలుసుకున్న తర్వాత మనం ధ్యానమే చేయాలి. అందరూ మహాత్ములు కానీ యోగులు కానీ అందరూ కూడా చేసింది ధ్యానమే. ఆ ధ్యానమే చెయ్యాలి. ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ ధ్యానానికే ఇవన్నీ మనసుకి సత్సంగం. ఈ సత్సంగం అంతా మనసుకు చెప్పి మనసుని చక్కగా రుచిపరుచుకొని
ఆ ధ్యానం చేయటానికే ఈ మనసుని, ఈ చంచలమైన మనసుని నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా, అలాగా ఏ కోరిక లేకుండా హాయిగా తృప్తిగా, దానికి వైరాగ్యం అనేది, ఆ వైరాగ్యం అనే బీజం వేస్తే శుభ్రంగా హాయిగా ఆగిపోతుంది. ఆగిపోయి నీకు లోపల ఉంటుంది. అది చేస్తే నీ మనసుని నీ వైపు, అంటే జ్ఞాని మనసు తన వైపు తన వశపరుచుకుంటాడు అంటారు కదా. అదే ఈ జ్ఞానంలో కూడా, ఈ సత్సంగంలో కూడా మనం కూడా చేసేది అదేనమ్మా. మనసును వశపరుచుకున్న వాడే మాధవుడు. చూసారా, మనసును వశపరుచుకున్నాడా ఆడు బ్రహ్మంగా ఉంటాడు. మనసు వశం అయ్యాడా మానవుడిగా ఉంటాడు. మనసుతోటి ఉన్నవాడు మానవుడు, మనసు వశపరుచుకున్నవాడు మాధవుడు. మానవుడు అంత తేడా. ఆ తేడా ఎక్కడ? మనసే తేడా. ఆ మనసుకే సత్సంగం. ఇది రెండోదానికి అక్కర్లేదు. ఆ మనసుకే సత్సంగం. అదే అమ్మ చెప్పింది. చూడండి, కథ వంటిది ఈ జీవితం, కథనాన్ని రాసింది సూక్ష్మదేహం. చూసారా, కథ వంటి ఈ దేహం, ఈ జీవితం అంతా ఒక కథ లాంటిది జీవితం అంటున్నారు. కథనాన్ని రాసింది సూక్ష్మదేహం. కథనాన్ని జరిగిందంతా ఏం రాసింది? సూక్ష్మదేహం ఏం రాసింది? ఇప్పుడు జరిగిందంతా కథ రాసింది. సాగలేక ఈదలేక, సాగలేక ఈదలేక సంసారం. చూసారా, సంసారాన్ని సాగలేక ఈదలేక, దాన్ని పోషించలేక, దాన్ని దాటలేక. ఒక నది దాటాలంటే ఈత ఎలా రావాలో అలాగే ఈ సంసారాన్ని దాటాలంటే ఈత లేకపోతున్నాను, ఈత రాదు. అది సంసారం. అప్పుడు ఏం చేయాలి? శరణు వేడగా పరమాత్మ కరుణగా, శరణు వేడగా పరమాత్మ కరుణగా చూపించు సద్గురువుని. నీకు శరణు వేడితే ఆ పరమాత్మ నీకు ఏం చేస్తాడు? చూపించును సద్గురువుని. నీకు ఒక మంచి దారి చూపించి నీకు అన్ని నేర్పి సద్గురువుని నీకు చూపిస్తాడు. విడిపించును జన్మల వలయాన్ని. అర్థమైందా? విడిపించును జన్మల వలయాన్ని. ఎప్పుడైతే ఈ జన్మచక్రం, నువ్వు జన్మచక్రంలో పడకుండా ఆ వలయాన్ని ఆయన సద్గురువు నీకు విడిపించే మార్గం చూపిస్తాడు. ఆయన విడిపించరు, నీకు ఆ మార్గం చూపిస్తారు. అది చేసుకుని నువ్వు ఆ జన్మచక్రం నుండి బయటపడు అని చెప్తాడు. చూడండి, ప్రతి క్షణం దైవ స్మరణతో కాలాన్ని వెళ్ళదీస్తే, ప్రతి క్షణం దైవ స్మరణతో కాలాన్ని వెళ్ళదీస్తే, అనుక్షణం వైరాగ్యంతో జీవితాన్ని సాగిస్తే, ఆయుష్ తీరిపోయి, కదా, కాలమే చెల్లిపోయి ఆయుష్ తీరిపోయి ఖాళీలో కలిసిపోదు. ఆ ఖాళీలో కలిసిపోదు. జన్మలేక ముగిసిపోదు. జన్మలేక ముగిసిపోదు. ఇక నీకు జన్మ లేకుండా పుస్తకం ఖాళీ అయిపోయి ముగిసిపోదురా అని చెప్తారు. ఆటరా ఇది ఆటరా, ఆపరాయిక ఆపరా. ఆట ఇది, ఆట అర్థమైంది కదా. ఆట ఆపే, దేహంతో ఆట ఆపే, ఆ బ్రహ్మంగా ఆటాడు అని చెప్తున్నారు. ప్రతి క్షణం దైవ స్మరణలో, ప్రతి క్షణం ఏం చేయాలి? దైవ స్మరణలో కాలాన్ని వెళ్ళదీస్తే, అనుక్షణం వైరాగ్యంతో జీవనాన్ని సాగిస్తే, అనుక్షణం వైరాగ్యంతో జీవనాన్ని సాగిస్తే, కాలమే చెల్లిపోయి ఆయుష్యే తీరిపోయి, కాలమే చెల్లిపోయి. సరే, కాలం చెల్లిపోతుందంటే నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావు, ఆయుష్ తీరిపోతుంది. నువ్వు చేయవలసిన పని ఆ కాలంలో చేస్తావు, కాలమే చెల్లిపోయి నువ్వు చేయవలసిన పని చేసేసి ఆయుష్ తీరిపోయి ఖాళీలో కలిసిపోదు. ఆ ఖాళీ అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మ కలిసిపోతావు, జన్మలే ముగిసిపోవు. అంటే అక్కడ ఏ భావంలో రావు కాబట్టి అవునమ్మా, అలా రిలాక్స్గా ఉంటుంది. అవునమ్మా. ఈ యొక్క మనస్సు లక్షణాలు
ఉండబట్టే కదా మళ్ళీ జన్మలు. అవునమ్మా. ఖాళీలో కలిసిపోదు జన్మలేక ముగిసిపోదు. ఖాళీలో కలిసిపోయి ఖాళీ అంటే ఏంటి? అంతటా ఉన్న బ్రహ్మంలో, మనలో ఉన్న బ్రహ్మం అంతటా ఉన్న బ్రహ్మంలో లయం అయిపోతుంది అంతే. మనం అక్కడి నుంచే వచ్చాం కాబట్టి ఆ పరమాత్మ అంశే కదా మనం, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. ఇంకా జన్మ విడిపించు జన్మల వలయాన్ని. ఇంకా నీకు ఆ జన్మ చక్రం నుంచి బయటకు వచ్చేస్తావు, ఇంకేముండదు అని చెప్తాను. ప్రతి క్షణం దైవ స్మరణలో కాలాన్ని వెళ్ళదీస్తే నువ్వు ప్రతి క్షణం దైవ స్మరణతో నువ్వు తెలుసుకున్నావు కదా, బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ గుణాలతోటి, భావాలతోటి చక్కగా ఆ ఎరుకుతోటి కాలాన్ని వెళ్ళదీస్తే అనుక్షణం వైరాగ్యంతో, ప్రతి క్షణం వైరాగ్యంతో జీవిస్తూ జీవనాన్ని సాగిస్తే కాలమే చెందిపోయి, వైరాగ్యం అంటే వదిలేయటం కాదమ్మా, పట్టుకోవడం కాదు. ఏదంటే వచ్చిన దాంతో తృప్తి పడుతూ ఆ ప్రారంభం నాకు ఇది ప్రాప్తి అని ఒక తృప్తి పడుతూ హాయిగా ఆ ప్రతి క్షణం హాయిగా వచ్చిన దాంట్లో ప్రసాదంగా తీసుకుంటూ లేని దాన్ని లేనట్టుగా ఉన్న దాంతో ఉన్నట్టుగా హాయిగా ఉండేవాడే జ్ఞాని. అలాగా అనుక్షణం వైరాగ్యంతో జీవనాన్ని సాగిస్తే కాలమే చెల్లిపోయి ఆయుష్యే తీరిపోయి ఖాళీలో కలిసిపోదువు, జన్మ లేక ముగిసిపోదువు. మరి మళ్ళీ జన్మ లేకుండా అయిపోతుందా? సప్తమును మట్టిరా ఈ దేహం ఓ మాయ, మట్టిరా ఈ దేహం ఒట్టి మాయరా ఈ జీవితం. మట్టిరా ఈ దేహం ఒట్టి మాయరా జీవితం. ఈ మాయ ఈ మనసుతోటి కూడి ఉంది ఈ జీవితం అంతా. ఇదేమో దేహమేమో మట్టితోటి తయారైంది. ఈ దేహం ఇక్కడ వదలరా మోహము చూడరా మూలము. వదలరా మోహము చూడరా మూలం. ఇలలోన ఏది శాశ్వతము? ఇలలో ఏది శాశ్వతం? చూసారా? ఇలలోన ఏది శాశ్వతం? కలలాగా కరిగిపోవు వైభవం. మట్టిరా ఈ దేహం పొట్టి మాయరా జీవితం. ఈ రెండు మర్మాలు మనకి మట్టితో తయారైంది. ఈ దేహం పొట్టి మాయరా జీవితం. జీవితం అంతా మనసుతోటి ఆడుకునేదంతా ఈ జీవితం అంతా మాయ. నువ్వు వెళ్ళబుచ్చుకో. వదలరా మోహాన్ని చూడరా మూలాన్ని. ఈ మాయ వ్యవహారంలో ఈ మోహం కోరిక చూడండి, వ్యామోహం ఇవన్నీ కూడా చక్కగా వదులమ్మా అని చెప్తున్నారు. వదలరా మోహము చూడరా మూలం. ఎందుకంటే నీ మూలమే కరెక్ట్ కదా. అవునమ్మా, ఇదంతా నశించింది. అవును. ఇలలోన ఏది శాశ్వతం? కలలాగా కరిగిపోవు వైభవం. ఇలలో ఏది శాశ్వతంగా ఉంటుంది? కళ ఎలా వచ్చి పడుకున్నప్పుడు నిర్లనిపిస్తుంది, లెక్కనే కొట్టి అనిపిస్తుంది. అలాంటిదే ఈ ఇలలో ఏదైనా సరే శాశ్వతం అని ఆస్తులు కానీ పేరు కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయి? శాశ్వతం కాదు. అవి వస్తాయి పోతాయి. ఎండమావులు లాంటివి అవి శాశ్వతం కాదు. ఏది శాశ్వతం ఏది కాదు అని చెప్తారమ్మా. సృష్టి అంతయు ఎన్నో రంగుల ఇంద్రధనస్సు. ఇలాగ చెప్పారు చూసారా? సృష్టి అంతా ఎన్నో రంగుల ఇంద్రధనస్సు లాంటిది. ఇదంతా ఈ సృష్టి అంతా ఆకర్షణ, రంగుల ఆకర్షణ, ఇంద్రధనస్సు లాంటి ఈ సృష్టి అంతా. అది నీ దృష్టిపై చూసారా? అది నీ దృష్టిపై బాణాన్ని ఎక్కుపెట్టి ధనస్సు. అదంతా కూడా నీ వైపుకి ఆకర్షించే, ఎక్కుపెట్టి ఆకర్షించినది. అది బాగుంది, ఇది బాగుంది అంటాం కదా మనం. అదంతా కూడా అది నీ దృష్టిపై, నీ భావంలో బాణాన్ని ఎక్కుపెట్టే ధనస్సు. భ్రాంతితో చూస్తావు,
దాన్ని భ్రాంతిలో పడిపోతావు, బ్రహ్మ కాంతినే వీడతావు. అది చూసారా, ఆ భ్రాంతిలో పడి అందులోకి వెళ్ళావా? బ్రహ్మ కాంతిని వీడతావు. అసలు నీ లోపల ఉన్న కాంతిని నీకు అర్థం వీడిపోతావు. దానికి చూసే అవకాశం నీకు ఉండదు. చివరికి మిగిలేది కర్మము జన్మము. చివరికి ఏమి వెళ్తుంది? కర్మ జన్మ. కర్మ కారణం జన్మ, జన్మ కారణం కర్మ అన్నాం కదా. దేహభావంతో చివరికి మిగిలేది కర్మ జన్మ. కర్మ ఉందా జన్మ ఉంటుంది. అది కర్మ లేకపోతే జన్మ లేదు. అది అప్పుడు చెప్పేది నిజమే. మరి ఈ చివరికి మిగిలేది కర్మం, కర్మ జన్మ. సరే, మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే కలిసావు. మట్టిలోనే పుట్టారు అందరూ కూడా, మళ్ళీ కలిసిపోతున్నారు, అందులోనే కలుస్తున్నారు, చూస్తున్నావు కదా. ఈ మధ్యలో ఉన్న జన్మలను కూడా ఈ మధ్యలోన జన్మలకు బాటనే వేస్తావు. సరే, ఏమంటున్నారు? మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే కలుస్తావు. పుట్టిన కానీ చచ్చిపోయేదాకా పుట్టడం, మట్టిలోకి వచ్చావు, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావు. ఈ మయాన్ని ఏం చేస్తున్నావు? ఈ మధ్యలోన జన్మలకు బాటనే వేస్తున్నావు. మరి ఏం చేస్తున్నావు? కర్మలు జన్మలు తెచ్చుకున్నావు కదా. అంచేత ఎలాంటి బాట? సత్సంగం ద్వారా ఏది సత్యం, ఏది అసత్యం తెలుస్తుంది. మరి ఈ మధ్యలో జన్మలకు బాట వేస్తావు. కానీ మహాత్ములు చెప్పింది విన్నప్పుడే మనకి. ఇప్పుడు చూడండి, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మరి ఇక్కడ ఏం జరుగుతుంది? జన్మ పరంపర, జన్మ బాట ఆగుతుంది. జన్మ బాట ఎందుకు ఆగుతుంది? ఈ దేహం నువ్వనే ఆట ఆడుతున్నావు. నువ్వు ఇక్కడికి వస్తే బ్రహ్మని అనే ఆట నేర్చుకుంటావు. దేహం పాత్రని తెలుస్తుంది, దీని పాత్రగా ఉపయోగించుకుంటూ నువ్వు లోపల బ్రహ్మాత్మగా ఉంటావు. ఇంకా జన్మలకు బాటే ఉండదు. నీవు పైగా మాట్లాడు, లోపల మాత్రం ఏముండదు. పైగా మాత్రం మాట్లాడుకుంటాం కదా. అవునమ్మా. ప్రతిదిని ఇప్పుడు ఒకరిని బంగారం ఒకరు మానేస్తాం అనుకోండి, మరి తేడాలు రావా? మన భావం చూపించేటప్పుడు ఏంటి? బంగారం అనేస్తాం అనుకోండి, ఇంకా అది మంచి మాటగా మనం మాట్లాడితే ఇంకే కూడా బంగారానికి మార్పులు చేతులు ఉండదు కదా. బంగారం అంటే ఇంకా దానికి వేళ శ్రమ 9ంటికి రమేష్ కొడుకు సెలవులని పండుగ వెళ్ళాక, అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి అది ఇందాక ఫోన్ చేసి సత్యమయ్యాక మనం బంగారం అన్నాం అనుకోండి, మనకి ఏ మనలైనా వాళ్ళ గుణాలు వాళ్ళే మనకు బంగారం. అంతే కదండి. ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు అనలేదు. వీళ్ళ పిల్లల్ని చూశారు, వీళ్ళ పిల్లల్ని మానేరు అన్న భావన దోషం రానివ్వకుండా దేని ఎందు మమేకం అవ్వకుండా అందరినీ కూడా ఒకే భావన. అలా చూడాలంటే మనం అలా చూడగలిగే శక్తి నీకు ఎప్పుడు వస్తుంది? సత్సంగంలో నువ్వు బ్రహ్మని తెలుసుకుని అందులో స్థిరపడి ఆ లక్షణాలతోటి, ఆ గుణాలతోటి, ఆ భావాలతోటి నువ్వు నడుచుకున్నప్పుడే ఎదరోళ్ళు అందరూ బ్రహ్మంగా కనపడతారు. అప్పుడు దాకా నీకు భేదమే కనబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నామరూప గుణాలే కనబడతాయి నీకు. చేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిదీ మనకి పండుగలు ఎందుకు వస్తున్నాయి? మనకి ఎలాగైనా మనం ఎరుకులో ఉంటారు, ఈ తత్వంలో ఉంటుంది కోసం. ఏదైనా బ్రహ్మాత్మ
అనుకోలే కదా అమరాయించే ఆ? 50 రాయించారు. నాకు 21 ఉన్నాయి. దీంట్లో 21 21. మొత్తం. అంటే ఇంకా అన్నీ రాశాను. ఇంకా రాసేది రెండు చిత్రాలు బాగా. ఇలా రాసాం అనుకోండి. అయ్యే బాగుంది. అన్నీ అలాగే. వస్తాయి ఇప్పుడు కొంచెం ఈ పాటలో పాడాక